ఈ బులెటిన్ మీకు అందిస్తున్న వారు 8 దశాబ్దాలుగా 4 తరాల విశ్వాసం. మంచి హస్తవాసి గల కాకినాడ డాక్టర్ బసవయ్య గారు సోరియాసిస్, బొల్లి, C5, C6 సర్వికల్ స్పాండిలోసిస్, L4, L5 లుంబార్ స్పాండిలోసిస్, గ్యాస్ట్రిక్ అల్సర్, మూల వ్యాధి, అజీర్తి, స్త్రీల ఋతు సమస్యలు, PCOD, పేనుకొరుకుడు, పిప్పిగోళ్లు, ఆనెలు, సూరేడుకాయలు, తల వెంట్రుకలు రాలిపోవుట, తలలో చుండ్రు, మాడుకోటు నివారణలో ఉభయ తెలుగు రాష్ట్రాలలో అగ్రగామి కాకినాడ డాక్టర్ బసవయ్య ఆయుర్వేద హాస్పిటల్. సిఎంఆర్ షాపింగ్ మాల్ ఎదురుగా గన్నాబత్తుల కళ్యాణ మండపం బిల్డింగ్, PP రోడ్, భీమవరం. ప్రతి గురువారం ఉదయం 10 గంటల నుండి 4 గంటల వరకు. జగన్నాథపురం శివాలయం ఎదురుగా కాకినాడ ప్రతి శుక్రవారం ఉదయం 10 గంటల నుండి 2 గంటల వరకు మరియు సాయంత్రం 5 గంటల నుండి రాత్రి 8 గంటల వరకు. కోటిపల్లి బస్టాండ్, దుర్గగుడి వెనుక 2వ వీధి, రాజమండ్రి. ప్రతి ఆదివారం ఉదయం 9 గంటల నుండి మధ్యాహ్నం 3 గంటల వరకు. నమస్తే, KCC న్యూస్ కు స్వాగతం. నేను విజయ. ముందుగా హెడ్లైన్స్. ఈ నెల 14 నుండి 20 వరకు పల్లె పండుగ పంచాయతీ వారోత్సవాలు. జిల్లా కలెక్టర్ షాన్ మోహన్ వెల్లడి. పిఠాపురం నియోజకవర్గంలో డ్వాక్రా సంఘాల పేరిట 16 కోట్ల అవినీతికి పాల్పడిన వారిపై చర్యలు తీసుకోవాలి. జిల్లా కలెక్టర్కు వినతి పత్రం అందించిన మాజీ ఎమ్మెల్యే వర్మ, డ్వాక్రా మహిళలు. ఆరవ రోజు సింహారోహణం అవతారంలో దర్శనమిచ్చిన శ్రీ బాల త్రిపుర సుందరి అమ్మవారు దర్శించి తరించిన భక్తజనులు. దేశవ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీకి మరింత జనాదరణ పెరిగింది. మాజీ కేంద్ర మంత్రి ఎంఎం పళ్లంరాజు స్పష్టం. ఇక వివరాల్లోకి వెళ్తే, రాష్ట్ర ప్రభుత్వ మార్గదర్శకాల మేరకు ఈ నెల 14 నుంచి 20 వరకు పల్లె పండుగ పంచాయతీ వారోత్సవాలు విజయవంతానికి కృషి చేయడం జరుగుతుందని జిల్లా కలెక్టర్ షాన్ మోహన్ అన్నారు. మంగళవారం రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి కొణిదెల పవన్ కళ్యాణ్, పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ శశిభూషణ్, పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ డైరెక్టర్ కృష్ణతేజ, ఇతర ఉన్నత స్థాయి అధికారులతో అమరావతి నుంచి అన్ని జిల్లాల కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మాట్లాడారు. ఈ వీడియో కాన్ఫరెన్స్ కు కాకినాడ కలెక్టరేట్ నుంచి జిల్లా కలెక్టర్ షాన్ మోహన్, జిల్లా పరిషత్, డ్వామా, పంచాయతీరాజ్ శాఖల అధికారులతో కలిసి హాజరయ్యారు. పల్లె పండుగ పంచాయతీ వారోత్సవాల నిర్వహణలో భాగంగా 14 నుంచి 20 వరకు అన్ని పంచాయతీల్లో చేపట్టవలసిన కార్యక్రమాలపై రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి జిల్లా కలెక్టర్లకు దిశానిర్దేశనం చేశారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ షాన్ మోహన్ మాట్లాడుతూ, గత ఆగస్టు 23న జిల్లాలో 385 పంచాయతీల్లో ఒకేసారి సక్రమంగా గ్రామ సభలు నిర్వహించడం జరిగిందని అన్నారు. ఇదే రీతిలో ఈ నెల 14 నుంచి 20 వరకు నిర్వహించే పల్లె పండుగ పంచాయతీ వారోత్సవాలను జిల్లాలో వివిధ నియోజకవర్గాల ప్రజాప్రతినిధులను భాగస్వామ్యం చేస్తూ సక్రమంగా నిర్వహించేందుకు కృషి చేయడం జరుగుతుందని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రికి వివరించారు. వీడియో కాన్ఫరెన్స్ లో జిల్లా పరిషత్ CEO VVVS లక్ష్మణరావు, డ్వామా PD ఏల్ వెంకటలక్ష్మి, జిల్లా పంచాయతీ అధికారి P రవికుమార్, పంచాయతీరాజ్ SE AVS శ్రీనివాస్, EEM మల్లికార్జున్, కాకినాడ DLDO వాసుదేవర, ఇతర అధికారులు తదితరులు పాల్గొన్నారు. పిఠాపురం నియోజకవర్గంలో డ్వాక్రా గ్రూపుల సభ్యులకు తెలియకుండా APMలు, CPలు తమ పేర్ల మీద 16 కోట్ల రూపాయల బ్యాంకుల నుండి రుణాలు పొందారని ఇప్పుడు బ్యాంకు వారు తమకు కోర్టు నోటీసులు ఇచ్చారంటూ పిఠాపురం మాజీ ఎమ్మెల్యే టీడీపీ అధికార ప్రతినిధి SVSN వర్మ సమక్షంలో జిల్లా కలెక్టర్ను కలిసి తమకు న్యాయం చేయాలని డ్వాక్రా మహిళలు వినతి పత్రం అందజేశారు. అనంతరం వారు వర్మతో కలిసి మీడియాతో మాట్లాడారు. తాము తీసుకోని రుణాలకు కోర్టు నోటీసులు ఇవ్వడం పట్ల వారు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. వర్మ మాట్లాడుతూ, ఈ అంశాన్ని రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పిఠాపురం ఎమ్మెల్యే పవన్ కళ్యాణ్ దృష్టికి తీసుకుని వెళ్లి మహిళలకు న్యాయం జరిగే విధంగా చర్యలు తీసుకోవడం జరుగుతుందని అన్నారు. ఇలాగే ఇక్కడ పిఠాపురంలో జరిగినట్టు మిగిలిన చోట్ల కూడా ఇలాగే కోట్లాది రూపాయలు తీసేసుకున్నారని నా యొక్క అభిప్రాయం. అవును కూడా. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి క్యారెక్టర్ని చూస్తే ఈ రాష్ట్రంలో 3000 కోట్ల పైచీలకు ఈ స్కామ్ ఉంటుందని చెప్పి నేను తెలియజేస్తున్నాను. ఇది కనపడిన స్కామ్. అందరూ ఏమనుకుంటారు, డ్వాక్రా సంఘాలే కదా అనుకుంటారు. ఈవిడికి 3 సార్లు లోన్ లాగేశారు వీళ్ళ దగ్గర. 5 లక్షలు ఒకటి, 7 లక్షలు ఒకటి, 8 లక్షలు ఒకటి. అంటే ఒక ఆవిడ మీద ఎంత వచ్చింది? 20 లక్షలు. నెంబర్ ఆఫ్ బ్యాంక్స్, ఒక బ్యాంకులో కాదు. ఈ బ్యాంకులో మన IOBలో ఎంత, ఆంధ్ర బ్యాంకులో ఎంత, ఇంకో బ్యాంకులో ఎంత, ఒకే వ్యక్తికి లోన్లు అన్నీ అలాగ ఇచ్చేస్తారండి. అక్కడ చూడవలసిన అధికారులు ఎవరు? అసలు ఈ తప్పు ఇలా స్కామ్ జరుగుతుందంటే అధికారి ఆన్లైన్లో వెళ్తుంది కదా. ఫలానా సుబ్బయ్యమ్మకి లోన్ వచ్చిందంటే
రెండోసారి లోన్ ఎందుకు వచ్చిందని చెప్పి ఆలోచన చేయాలి కదా. 17 కోట్ల రూపాయలు 16 కోట్ల రూపాయల స్కాము ఒక నియోజకవర్గంలో జరిగింది. ఇది రాష్ట్ర వ్యాప్తంగా జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో 3,000 కోట్ల పైచీలకు స్కామ్ ఉంటుందని చెప్పి నేను సవాల్ విసురుతా ఉన్నా. ఇది తక్షణం ప్రభుత్వం దీని మీద విజిలెన్స్ ఎంక్వైరీ చేసి రాష్ట్ర వ్యాప్తంగా దీన్ని ఎంక్వైరీ చేయాలి. దాంతోపాటుగా పిఠాపురం నియోజకవర్గానికి సంబంధించి నియోజకవర్గంలో అన్ని డ్వాక్రా సంఘాల్లో అసలు ఎవరికెవరికి ఎంతెంత లోన్ ఉందో బ్యాంకు లోన్ తీసి ఇటువంటి అవినీతి జరిగిన గ్రామాలు ఏమైనా ఉంటాయో దాని మీద కూడా చర్యలు చేసి డబ్బు రికవరీ చేయాలి. వారి ఆస్తులు ఉంటే ఆస్తులు తీసుకుని ఈ డబ్బు ఎక్కడికి పోదు. ఆ డిఆర్డీఏ సంబంధించిన ఏపీఎంలు సీసీలు పై అధికారులు మొత్తం అధికారుల మధ్యనే ఈ 17 కోట్లు ఉంటుంది, ఎక్కడికి పోదు పంచుకొని. కొంత జగన్ వైసీపీ పార్టీ నాయకుల దగ్గర ఉంటుంది. పోలీసులు ఎప్పుడైతే తాడు తెస్తారో నిజాలన్నీ వస్తాయి. వచ్చినప్పుడు డబ్బు రికవరీ చేసి బ్యాంకర్స్కి సంబంధం లేకుండా, బ్యాంకర్స్ నుంచి వీళ్ళకి సంబంధం లేకుండా క్లియర్ చేయవలసిన బాధ్యత ప్రభుత్వానికి ఉందని నేను తెలియజేస్తూ, బ్యాంకర్స్లో మేనేజర్లు కూడా తప్పులు చేశారు కాబట్టి వాళ్ళని కూడా ఇన్వాల్వ్ చేసి ఎంక్వైరీ, టోటల్ ఎంక్వైరీ చేసి నిజాలు నిగ్గులు తేలాలి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఈ డ్వాక్రా సంఘాల్లో జరిగిన ఆర్థిక నేరాలు, మరి అమాయకులైన డ్వాక్రా సంఘ మహిళలకి తెలియకుండా తీసుకున్న లోన్ల మీద ప్రతి బ్యాంకు నుంచి కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఎంక్వైరీ చేయాలని చెప్పి నేను కోరుతా ఉన్నానని చెప్పి తెలియజేస్తున్నా. ఈ విషయాలన్నీ కూడా పవన్ కళ్యాణ్ గారికి కూడా మనం చెప్పడం జరిగింది. ఆయన కూడా కలెక్టర్ గారికి కూడా రాయడం కూడా జరిగింది. ఇది ఆల్రెడీ మేము దగ్గర ఒక నెల నుంచి వర్క్ చేస్తున్నాం. రేపు కూడా ముఖ్యమంత్రి గారి దగ్గరికి వెళ్తున్నాను. నేను రాష్ట్ర వ్యాప్తంగా దర్యాప్తు కోసం రేపు చంద్రబాబు నాయుడు గారిని నేను అడుగుతానని చెప్పి తెలియజేస్తున్నా. తెచ్చిందే కాకుండా మాకేమో నోటీసులు పంపుతున్నారు. నోటీసులు ఏంటని మేము రిప్లై ఇచ్చి మళ్ళీ మాకు సంబంధం లేదని రిప్లై పంపి మళ్ళీ కోర్టు నోటీసులు వచ్చాయి. నెల రోజుల్లో మాకు రిప్లై ఇవ్వకపోతే లాయర్తో మేము వాదించుకోవాలండి. తీసుకోలేని దానికి మేము ఎలా వాదిస్తామండి? ఇచ్చిన వాళ్ళు ఎవరు, తీసుకున్నది ఎవరు? అందులో మేము ఇన్వాల్వ్ అయ్యి అంటే మాకు సమాధానం చెప్పడానికి ఉంటుంది. ప్రతి విషయంలోనే ఇప్పుడు పేదవాళ్ళు ఉంటారు, కూలి పని చేసుకునే వాళ్ళు ఉంటారు. అందరూ ఇందులో ఇన్వాల్వ్ అయ్యి ఉండలేరు కదండి. పెద్దలు అంటే ఏదో ఇన్వాల్వ్ అయ్యి ఏదో చెప్తారు. మాట్లాడే వాళ్ళు మేము చెప్పలేము. ఎందుకంటే మా మధ్యతరగతి ఫ్యామిలీలందరికీ కూడా డబ్బు అంటే అవసరమే, కానీ ఇంత అత్యవసరంగా మేము తీసుకోలేమండి. దీనికి సంబంధించి మాకు ప్రభుత్వం న్యాయం చేయాలి. దీనిలో ఇప్పుడు ఈ నోటీసుల మీద మాకు పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు న్యాయం చేసి మాకు దీనికి సరైన న్యాయం చేయాలని కోరుకుంటున్నాం. శ్రీ బాల త్రిపుర సుందరి సమేత శ్రీ రామలింగేశ్వర స్వామివారి ఆలయంలో శరన్నవరాత్రి మహోత్సవాల్లో భాగంగా 6వ రోజు అమ్మవారు సింహారోహణం అవతారంలో భక్తులకు దర్శనమిచ్చారు. కాకినాడ సూర్యారావుపేటలో వేంచేసి ఉన్న శ్రీ బాల త్రిపుర సుందరి అమ్మవారి ఆలయంలో శరన్నవరాత్రి ఉత్సవాల్లో 6వ రోజు సింహారోహణం అవతారంలో అమ్మవారిని అలంకరించారు. సింహారోహణం అవతారం ప్రారంభోత్సవానికి విచ్చేసిన ఆలయ ఉత్సవ కమిటీ చైర్మన్ గ్రంథి బాబ్జీకి ఆలయ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ వీరాజు చౌదరి మేళతాళాలు, పూర్ణకుంభం, ఆలయ మర్యాదలతో ఘన స్వాగతం పలికారు. ఆలయ ప్రధాన అర్చకులు సుబ్రహ్మణ్య శర్మ శ్రీ బాల త్రిపుర సుందరి అమ్మవారిని సింహారోహణం అవతారంలో అలంకరించి పూజలు చేశారు. శ్రీ బాల త్రిపుర సుందరి ఆలయం ఉత్సవ కమిటీ చైర్మన్ గ్రంథి బాబ్జీ సింహారోహణం అవతారాన్ని ప్రారంభించారు. పెద్ద సంఖ్యలో తరలివచ్చిన భక్తులు అమ్మవారిని దర్శించుకుని పూజలు చేశారు. అమ్మవారిని దర్శించుకున్న భక్తులకు హెల్దీ వాకర్స్ అసోసియేషన్ ప్రసాద వితరణ చేశారు. ఉత్సవాలను పురస్కరించుకుని ప్రతిరోజు ఆలయంలో చండీ హోమం వేద పండితులు శాస్త్రోక్తంగా జరిపిస్తారు. ఈ కార్యక్రమంలో ఉత్సవ కమిటీ నేమాని సత్యనారాయణ, ప్రకాష్ బుర్రా శ్రీనివాస్, ముత్యాల అనురాధ, రామచంద్రరావు, సీకోటి అప్పలకొండ, పలువురు టీడీపీ నాయకులు, ఉత్సవ కమిటీ సభ్యులు పాల్గొన్నారు. సింహారోహణ అవతారంలో అమ్మవారి ప్రజలకి దర్శనమిస్తున్నారు. ప్రజలందరూ కూడా రేపు మధ్యాహ్నం 12 గంటల వరకు ఇదే అవతారంలో ఉంటారు. దర్శనం చేసుకోవాల్సిన కోరుతున్నాం ప్రజలందరినీ. ఇంకొక ముఖ్యమైన విషయం, రేపు బాలా త్రిపుర గుడిలో సరస్వతి పూజ పిల్లల చేత చేయడం జరుగుతుంది. సుమారు 1500 మందికి అరేంజ్మెంట్ చేసాం. అందుచేత దానికి సహకరించి ఇప్పుడే గుడిలో 600-700 పాసులు కూడా పంచడం జరిగింది పిల్లలందరికీ. పెద్దవాళ్ళు ఎవరికి ఇవ్వలేదు, పిల్లలే వచ్చారు, పిల్లలకి మనం ఇవ్వడం జరిగింది. దానికి కూడా మీ ద్వారా మేము అందరినీ రిక్వెస్ట్ చేస్తున్నాం. ప్లేసు స్థలం తక్కువగా ఉండడం వల్ల, అందులో నవరాత్రుల సందర్భంగా రేపు దర్శనాలు, పూజలు జరగాలి. దానివల్ల కొంత ప్లేస్ కూడా తక్కువ అవుద్ది. దాన్ని దృష్టిలో పెట్టుకుని 8 గంటలకల్లా పొద్దున్న స్టార్ట్ అయిపోద్ది. 7-7:30 కల్లా పిల్లలు వచ్చేస్తే 8 గంటలకి కరెక్ట్గా 8 పూజ స్టార్ట్ చేస్తాం. 10 గంటలకల్లా కంప్లీట్ అయిపోతుంది. దయచేసి మీ ద్వారా ప్రజలు అందరినీ కూడా మేము టైంకి వచ్చి పూజ చేయించుకుని వెళ్ళవలసిందిగా కోరుతున్నాం.
దేశవ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీకి దేశ ప్రజల్లో మరింత జనాదరణ పెరిగిందని, జరుగుతున్న కాశ్మీర్, హర్యానా ఎన్నికల ఫలితాలను బట్టి అర్థమవుతుందని ఏఐసీసీ సభ్యులు, కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సభ్యులు, మాజీ కేంద్ర మంత్రి ఎంఎం పల్లంరాజు పేర్కొన్నారు. భవిష్యత్తులో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడం తథ్యమని ఆయన చెప్పారు. కాకినాడలోని జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మాదేపల్లి సత్యానందం, పార్టీ నగర అధ్యక్షులు చెక్కా నూకరాజులతో పాటు కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షులుగా నియమితులైన మట్టా శివప్రసాద్, సత్యనారాయణ, పీసీసీ ప్రధాన కార్యదర్శిగా నియమితులైన మల్లిపూడి రాంబాబుల పదవీ బాధ్యతల స్వీకరణ మహోత్సవం అత్యంత ఘనంగా జరిగింది. ముందుగా కాకినాడ టౌన్ హాల్ నుండి పార్టీ కాకినాడ జిల్లా నూతన అధ్యక్షులుగా నియమితులైన మాదేపల్లి సత్యానందం భారీ ర్యాలీగా కాంగ్రెస్ పార్టీ కార్యాలయానికి చేరుకున్నారు. ఆయనకు పార్టీ సీనియర్ నాయకులు, సీడబ్ల్యూసీ సభ్యులు, మాజీ కేంద్ర మంత్రి ఎంఎం పల్లంరాజు ఘన స్వాగతం పలికారు. అనంతరం పార్టీ జిల్లా అధ్యక్షులు డాక్టర్ పాండురంగారావు అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా మాజీ కేంద్ర మంత్రి ఎంఎం పల్లంరాజు పాల్గొనగా, విశిష్ట అతిథులుగా పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి మస్తాన్ వల్లి, పార్టీ జిల్లా ఇన్ఛార్జ్ సురేష్లు పాల్గొన్నారు. ఈ సందర్భంగా పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి మస్తాన్ వల్లి మాట్లాడుతూ, రాష్ట్రంలో పార్టీని బలోపేతం చేసే దిశగా పార్టీ అధ్యక్షురాలు షర్మిల ఎంతో కృషి చేస్తున్నారని అన్నారు. రాష్ట్రంలో వైకాపా ప్రతిపక్ష పాత్ర పోషించడం లేదని, ఆ ప్రతిపక్ష పాత్రను కాంగ్రెస్ పార్టీయే పోషిస్తుందని ఆయన చెప్పారు. మాజీ కేంద్ర మంత్రి ఎంఎం పల్లంరాజు మాట్లాడుతూ, కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం దేశంలో ప్రజల మధ్య మత విద్వేషాలు రెచ్చగొట్టి కాలయాపన చేస్తోందని అన్నారు. నిరుద్యోగం, అవినీతి విలయతాండవం చేస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. నేడు కాశ్మీర్, హర్యానా రాష్ట్రాల ఎన్నికల ఫలితాలను చూస్తుంటే కాంగ్రెస్ పార్టీకి పూర్వ వైభవం రానున్నదని ఆయన చెప్పారు. అనంతరం నూతన కమిటీ సభ్యులతో డాక్టర్ పాండురంగారావు ప్రమాణ స్వీకారం చేయించారు. ఈ సందర్భంగా పార్టీ నూతన జిల్లా అధ్యక్షులుగా ప్రమాణ స్వీకారం చేసిన మాదేపల్లి సత్యానందం, పార్టీ కాకినాడ సిటీ నూతన అధ్యక్షులు చెక్కా నూకరాజులు మాట్లాడుతూ, అందరి సహకారంతో పార్టీని బలోపేతం చేసేందుకు కృషి చేస్తున్నామని అన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు టీకే విశ్వేశ్వర్రెడ్డి, దాట్ల గాంధీరాజు, తాళూరి రాజు, లలిత, ధనకోటి, మార్టిన్, బండారు జయప్రకాష్, పోలిశెట్టి శ్రీను, పేర సురేష్, శివగణేష్, సత్యనారాయణ, పిల్లి సత్యలక్ష్మి, తుమ్మల దొరబాబు, ఐతాబత్తుల సుభాషిణి, కామన ప్రభాకర్రావు, పబ్బనేడు కృష్ణ పెద్ద సంఖ్యలో పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. పెట్టుబడి ఎక్కడా కూడా కొత్త నిర్మాణాలు రాలేదు, కొత్త పెట్టుబడులు రాలేదు. ఈ విధంగా పరిపాలించాలి. ఇది బ్యాలెన్స్గా చేయాలి. మన రాష్ట్రానికి భవిష్యత్తు ఉండాలి అంటే మనకి రాజశేఖర రెడ్డి గారి పరిపాలన రావాలి. అది రావాలంటే దానికి సరైన అర్హులు షర్మిలమ్మ గారు. ఒక పట్టుదలతో పనిచేస్తున్న నాయకురాలు. మొన్న ఏ పట్టుదలతో వెళ్ళి మన వైజాగ్ స్టీల్ ప్లాంట్ గురించి కృషి చేస్తాం మనం అంతా చూసాం. ఒక పట్టుదల ఉంది ఆవిడ. రాజశేఖర రెడ్డి గారు ముందు పెట్టారు. అదే పట్టుదల కూడా ఆవిడలో ఉంది. ఆవిడ చాలా దూరదృష్టి. మేము రాష్ట్ర ఎలక్షన్ ముందు మేనిఫెస్టో గురించి మాట్లాడుతుంటే అన్న చెప్పింది, అన్న మా తండ్రి గారు ఇది జలయజ్ఞం చేశారు, నాకు జలయజ్ఞం 2 చేయాలనే కోరిక ఉంది. అంటే రైతులు ఆదుకోవడానికి ఈ కెనాల్స్, రైతులు ఆదుకునే పథకాలు చేయాలనే దృష్టి నాకుంది, ఆ కోరిక నాకుంది. టైంలో మనం అది మళ్ళీ మేనిఫెస్టోకి వెళ్దాం. మాట్లాడేటటువంటి ధైర్యం చంద్రబాబు నాయుడు చేయడం, ఇవాళ ఉన్నటువంటి ఇంతకుముందు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు కూడా చేయడు. ఇటువంటి యువకులకు ఉద్యోగ అవకాశాలు దొరుకుతాయంటే దొరకనంత దూరంలో ఉన్నారు. మేము చూస్తూ ఉంటాం. ఒరిస్సాలో ఉన్నటువంటి యువత ఉద్యోగాలు దొరక్క ఆంధ్ర, తమిళనాడు, కర్ణాటక, ఢిల్లీ, బెంగళూరు వెళ్ళేటటువంటి ప్రయత్నంలో ఉన్నటువంటి పరిస్థితి. ఇవాళ ఆంధ్రలో ఉన్నటువంటి యువత ఉద్యోగాలు లేక ఎంతసేపు ఈ ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నటువంటి పాలకులు కేవలం రాజకీయం చేస్తున్నారు తప్ప నాయకుడుగా ఈ రాష్ట్రానికి కావాల్సినటువంటి భావితరాలకు ఎటువంటి రాష్ట్రాన్ని అందించాలి, భావిగా తరాలకి ఈ రాష్ట్రంలో సంపద ఏ విధంగా తయారు చేయాలి. ఎస్, రాష్ట్ర విభజనప్పుడు చట్టంలో పెట్టాం, కోస్తా కారిడార్ కావాలి. విజయనగరం నుంచి చెన్నై వరకు కూడా 200 అడుగుల రూపాయల కోస్తా కారిడార్ వేస్తే ఆంధ్ర రాష్ట్రం మరో సింగపూర్ అయింది. మా స్వగ్రామం గొల్లప్రోలు, పిఠాపురం అసెంబ్లీ నియోజకవర్గం. నేను గత ఎన్నికలలో పిఠాపురం అసెంబ్లీ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పోటీ చేసి ఉన్నాను. ఈరోజు నేను ప్రమాణం చేసినటువంటి జిల్లా కాకినాడ జిల్లా కాంగ్రెస్ అధ్యక్ష పదవి రావడానికి ముఖ్య కారకులైనటువంటి శ్రీ
మా నాయకులు శ్రీ మల్లెపూడి మంగపతి పల్లవరాజు గారికి మీ ద్వారా హృదయపూర్వక నమస్కారాలు ఈ బిల్డింగులకు సంబంధించిన చరిత్ర అంతయో మా నాయకులు పల్లవరాజు గారు చెప్పి ఉన్నారు. దీనికి పునర్నిర్మించుటకు ఆయన చాలా సమయాన్ని ధనాన్ని కూడా వెచ్చించి ఉన్నారు. మన ఎన్నికలు మే 13 పూర్తయిన తర్వాత నుంచి కూడా ఈ బిల్డింగ్ నిర్మాణానికి పునర్నిర్మాణానికి ఆయన సమయం అంతా కేటాయించి ముఖ్యంగా ఒక నెల రోజులు ఈ బిల్డింగులో ఏర్పాటు చేసినటువంటి జాతీయ నాయకుల ఫోటోలకి చాలా సమయం వెచ్చించి అధ్యక్షుడిగా ఎన్నుకోవడం జరిగింది. నాకు ఈ అవకాశం ఇచ్చిన పెద్దలు గౌరవనీయులు మా పల్లవరాజు గారికి నేను పాదాబంధం చేసుకుంటున్నాను. ముఖ్యంగా నాకు ఇచ్చిన ఈ యొక్క స్థానాన్ని సద్వినియోగం చేసుకుంటే ప్రజల్లో కలిగి కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేస్తానని నేను చెప్తున్నాను. అదేవిధంగా రాబోయే మున్సిపల్ ఎన్నికల్లో కూడా మంచి పాత్ర పోషించి కనీసం 10-15 వార్డు కార్పొరేటర్లు గెలిపించుకుంటానని మీడియా ద్వారా ప్రజలకి సకాలంలో వరద సహాయక చర్యలు అందించడంలో కూటమి ప్రభుత్వం వైఫల్యం చెందిందని జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మాజీ మంత్రి కురసాల కన్నబాబు విమర్శించారు. కాకినాడ రమణీపేట వైద్యనగర్లో గల జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ క్యాంపు కార్యాలయంలో కన్నబాబు మీడియాతో మాట్లాడారు. కూటమి ప్రభుత్వం వైఫల్యాలను ఆయన ఈ సందర్భంగా ఎండగట్టారు. రిలీఫ్ క్యాంపుల ఎక్స్పెండిచరు ప్రభుత్వం ఇచ్చిన నివేదికలో టెంపరీ అడ్మినిస్ట్రేషన్కి 1,39,00,000, భోజనాలకి 368 కోట్లు, మంచినీళ్ళకి వాటర్ బాటిల్స్ ఇంకా మంచినీళ్ళు ఇవ్వడానికి ఒక 26,80,00,000, అది కాకుండా మెడికల్ క్యాంపులకి మెడికల్ కేర్కి 2,08,00,000, ఇది కాకుండా ఎసెన్షియల్ కమోడిటీస్కి ఒక 61 కోట్లు, శానిటేషన్కి 51 కోట్లు, దీంతోపాటు ఒక 23 కోట్లు అగ్గిపెట్లకి కొవ్వొత్తులకి. నవ్వు రావట్లేదా మీకు ఎవరికి? అగ్గిపెట్టికి కొవ్వొత్తులకి 23 కోట్లు ఖర్చు పెట్టారంట. 368 కోట్లు పెట్టి భోజనాలు పెట్టారంట. ఇప్పుడే మన కాకినాడ శ్రీపీఠంలో పెద్ద ఎత్తున మహాయాగం జరుగుతూ ఉంటే ఆ యాగానికి అటెండ్ అయ్యి వచ్చాం. రోజుకి 1,00,000 మందికి భోజనం పెడుతున్నారు. అక్కడ అన్నీ స్వీట్ దగ్గర నుంచి పెరుగు దాకా వేసి చక్కగా భోజనం పెడుతున్నారు. రోజుకి 1,00,000 మంది అంటే 10 రోజులకి 10 లక్షల మంది. మరి ఈ 368 కోట్లతో ఎన్ని కోట్ల మంది భోజనం పెట్టచ్చు? ఒకవేళ ఏళ్ళ లెక్కలే అయితే శ్రీపీఠంలో అయ్యేదానికి ఎంత ఖర్చు అవ్వాలి? అంటే ఒక భోజనానికి ఎంత ఖర్చు పెట్టి ఉంటారు వీళ్ళు? వీళ్ళ ఎన్యూమరేషన్ ప్రకారం చూసుకుంటే, వీళ్ళు ఇచ్చిన లెక్కల ప్రకారం చూసుకుంటే 11,90,000 మంది నిరాశ్రయులయ్యారు. 11,90,000 మంది నిరాశ్రయులయ్యారు. దీనిలో ఒక ఎన్టీఆర్ జిల్లాలో సబ్మెర్జ్డ్ హౌసెస్ 63,174, గుంటూరు జిల్లాలో 8,817, కృష్ణా జిల్లాలో 12,083, మిగతా తక్కువ ఉన్నాయి. ఒక మన ఏలేరు, కాకినాడ జిల్లా ఏలేరులో కూడా కొంత ఇనండేషన్ ఉంది. అక్కడ కూడా ఒక 60,000 మంది మీకు ఎఫెక్ట్ అయినట్టుగా చూపిస్తూ ఉన్నారు. ఇప్పుడు ఈ కృష్ణా గుంటూరు వరదలకే కదా హైడ్రామా చేసిందంతా చంద్రబాబు నాయుడు సర్కారు. ఉలిగిపోయిన విజయవాడలో అంతలేదు ఇంతలేదు అనేది పాట ఉన్నట్టుగా తెగ చెప్పేశారు. ఇప్పుడు 23 కోట్లు కొవ్వొత్తులకి అగ్గిపెట్టి ఖర్చు పెట్టారు అంటున్నారు. అంటే అగ్గిపెట్టి ఎంత? ఒక అగ్గిపెట్టే ఒక కొవ్వొత్తి ఎంత? ఇది సైకిల్ బ్రాండ్ ఎక్కువ ఉంటుంది కాస్ట్, మనకు తెలియదు కదా. ఒక అగ్గిపెట్టి సైకిల్ బ్రాండ్ అయితే ఎక్కువ ఉంటుంది. కొవ్వొత్తులు అగ్గిపెట్లు సైకిల్ బ్రాండ్లు, వాటర్ బాటిల్స్ సైకిల్ బ్రాండ్లు పంచిపెట్టారేమో. అంటే మేము అడుగుతూ ఉన్నాం, 368 కోట్లు మీరు ఫుడ్కి పెడితే మరి వివిధ ఆర్గనైజేషన్స్ యుద్ధ ప్రాతిపదికన వరద సహాయక చర్యల్లో పాల్గొని పెద్ద ఎత్తున భోజనాలు పెట్టారు. బిస్కెట్ల దగ్గర నుంచి పాలు దాకా పంచారు. అందిన వాళ్ళకి అవసరమైన ప్రతి వస్తువుని తీసుకొచ్చి ఇచ్చారు. ఎన్నో ఆర్గనైజేషన్స్ పాల్గొన్నాయి. వైఎస్ఆర్ పార్టీ తరఫున
మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల ప్రకారం మేమందరం పాల్గొన్నాం. స్వయంగా ఆయనే ముందు 1 కోటి రూపాయలు అన్నారు, తర్వాత దాదాపు 1.5 కోటి 70 లక్షల దాకా సమకూర్చారు. వైఎస్ఆర్ పార్టీ తరఫున 50,000 మందికి వంట సరుకుల కిట్స్ ఇచ్చారు. 2 రోజుల పాటు లక్షల సంఖ్యలో పాల ప్యాకెట్లు, లక్షల సంఖ్యలో వాటర్ బాటిల్స్ వైఎస్ఆర్ పార్టీ పంచిపెట్టింది. ఇవి కాకుండా బిస్కెట్ ప్యాకెట్స్ పంచిపెట్టాం. ఇంకా రకరకాలు, అంటే ఒక వైఎస్ఆర్ పార్టీ కాదు, చాలా ఆర్గనైజేషన్స్, చాలా సంస్థలు ముందుకు వచ్చి సహాయ చర్యలు చేశారు. ఇవి కాకుండా మీరంతా మీడియాలో చూస్తుంటారు, ఇటు సింహాచలం దగ్గర మొదలుకొని సింహాచలం, అన్నవరం, ద్వారకా తిరుమల, కనకదుర్గ అమ్మవారి టెంపుల్లో కూడా పులిహార ప్యాకెట్లు చేసి పంచారని చెప్తున్నారు. ఇవన్నీ పోగా 368 కోట్లు ఫుడ్ ఖర్చు అయింది. 368. ఇది కాకుండా ఏం చెప్తున్నారు, ఈ ఇంచుమించుగా ఒక 51 కోట్లు శానిటేషన్ ఖర్చు పెట్టామంటున్నారు. రాష్ట్రంలో ఉన్న అన్ని మున్సిపాలిటీల నుంచి శానిటరీ వర్కర్స్ని తీసుకెళ్ళి విజయవాడలో డిప్లాయ్ చేశారు. విజయవాడలో పెట్టి వాళ్ళతో దాదాపుగా 10-15 రోజుల పాటు సర్వీస్ చేయించారు. పిఠాపురంలో దారుణం జరిగింది. ఆటో డ్రైవర్ ఒక మహిళ సహకారంతో దళిత మైనర్ బాలికపై అత్యాచారానికి ఒడిగట్టారు. ఇది చూసిన స్థానికులు బాలిక తల్లిదండ్రులకు తెలియపరచడంతో ఆటో డ్రైవర్ను, అతనికి సహకరించిన మహిళను పోలీసులు అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేశారు. పిఠాపురం పట్టణానికి చెందిన దుర్గాడ జాన్ మరో మహిళతో కలిసి స్టువర్టుపేటలోని ఎస్బీహెచ్ వీధిలో ఉంటున్న ఒక మైనర్ బాలికను మాయమాటలు చెప్పి ఆటో ఎక్కించుకుని పట్టణ శివారు మాధవపురం సమీపంలోని డంపింగ్ యార్డుకు తీసుకెళ్లాడు. అక్కడ ఆటో డ్రైవర్ జాన్ తన వెంట వచ్చిన మహిళను కాపలా పెట్టి మైనర్ బాలికపై అత్యాచారానికి పాల్పడ్డాడు. అపస్మారక స్థితికి చేరుకున్న బాలికను తిరిగి ఆటో ఎక్కిస్తుండగా ప్లాస్టిక్ సామాన్లు ఏరుకునే వ్యక్తులు చూసి ఆటో డ్రైవర్ జాన్ను, మహిళను పట్టుకుని పోలీసులకు అప్పగించారు. బాధితురాల్ని వైద్యం నిమిత్తం ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ఆటో డ్రైవర్ జాన్ పైన సహకరించిన మహిళపైన కేసు నమోదు చేశారు. కాగా టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి పిఠాపురం మాజీ ఎమ్మెల్యే వర్మ బాధితురాలి ఇంటికి వెళ్లి ఆ కుటుంబాన్ని పరామర్శించారు. వారిని ఓదార్చి అండగా ఉంటామని వారికి భరోసా ఇచ్చారు. అనంతరం టీడీపీ కార్యాలయంలో పార్టీ నాయకులతో కలిసి ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వర్మ మాట్లాడుతూ అత్యాచార ఘటనను తీవ్రంగా ఖండిస్తున్నామని, టీడీపీ కార్యకర్త అయిన ఆటో డ్రైవర్ జాన్ను పార్టీ నుంచి సస్పెండ్ చేస్తున్నానని మాజీ ఎమ్మెల్యే వర్మ అన్నారు. ఇటువంటి ఘటనలు పునరావృతం కాకుండా పట్టణంలో పోలీస్ పెట్రోలింగ్ మరింత పకడ్బందీగా ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉందని అన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ దృష్టికి తీసుకుని వెళ్లి బాధితులకు న్యాయం జరిగేలా చూస్తామని అన్నారు. ఈ విషయాలన్నీ కూడా పవన్ కళ్యాణ్ గారి దృష్టిలో కూడా పెడుతున్నాం. ఎస్సీ కుటుంబం అవడం వలన ఆ తల్లికి కూడా 3 ఆడపిల్లలు, ఆ కుటుంబాన్ని ఆదుకోవాల్సిన బాధ్యత ఉంది. కాబట్టి ప్రభుత్వం నుంచి రావాల్సిన సహాయ సహకారాలన్నీ కూడా ఆ కుటుంబానికి ఇవ్వడమే కాకుండా మరి ఆవిడ ఆరోగ్యం మెరుగుపడే వరకు వైద్యం చేయించడం, వాళ్ళు ఏ విధమైన అవసరాలు, ఇబ్బందులు ఉన్నాయో ఆ ఇబ్బందులన్నీ కూడా ప్రభుత్వం సరిచేస్తే, అలాగే ఇటువంటి ఇన్సిడెంట్స్ జరగకుండా పోలీస్ పెట్రోలింగ్ కూడా పిఠాపురాన్ని పెరగాలి. అలాగే రాత్రి 9 తర్వాత టౌన్లో అన్నెసరీగా కూర్చునే కూడళ్ళు, మాదాపురం సబ్వే ఒకటి, రథాలపేట సబ్వే ఒకటి, అలాగే ఎక్కడైతే పార్కులు వీటన్నిటిలో కూడా విచ్చలవిడిగా గంజాయి మందు తాగి వాళ్ళు వస్తూ ఉన్నారు. ఇవన్నీ కంట్రోల్ చేశారు పోలీసు. ఏదేమైనా సరే తాగిన మనుషులు ఎవరన్నా 9:30 తర్వాత ఈ టౌన్లో ఉన్నా వారిని వెంటనే మరి అరెస్ట్ చేయడం లేదా ఇంటికి పంపించడం చేయాలి. ఎందుకంటే ఒక అభద్రతా భావం ఎక్కడ రాకూడదు. ఆ విధంగా పోలీసులు పనిచేయాలి. పోలీసు పెట్రోలింగ్ పెరగాలని చెప్తున్నారు. ఇప్పటివరకు పనిచేస్తున్నారు, బాగా పనిచేస్తున్నారు. ఇంకా పెట్రోలింగ్ పెరగాలని చెప్తున్నారు. ఎందుకంటే ఒక ఇన్సిడెంట్ అయింది కాబట్టి మనం ఇంకా జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం. స్కూల్స్ దగ్గర కానీ ఇక్కడ కానీ మన కూటమి ప్రభుత్వం వచ్చాక చాలా కంట్రోల్ అయింది. పోలీసింగ్ వచ్చాక ఎక్కడికక్కడ మా పిఠాపురాన్ని తీసుకున్న గంజాయి బ్యాచ్ చాలా మట్టి కంట్రోల్ అయింది. ఇంకా అక్కడక్కడ ఉన్నారు. ఇవన్నీ దృష్టిలో పెట్టుకుని పోలీసులు పెట్రోలింగ్ ఎక్కువ పెట్టి, రౌండ్స్ ఎక్కువ పెట్టి రాత్రిపాలో కూడా మనం పెట్రోలింగ్ చేయడం వల్ల
మరి ఇటువంటి మనుషులు ఎవరికన్నా భయభ్రాంతులతో ఉంటారు కాబట్టి, అలాగే ప్రజలకు కూడా రక్షణ ఎక్కువగా ఉంటుంది కాబట్టి మన పెట్రోలింగ్ పెంచాలని కోరుతూ తక్షణం పార్టీ నుంచి సస్పెండ్ చేశాం. ఆ అమ్మాయికి కావాల్సిన వైద్యం, ప్రభుత్వం నుంచి రావాల్సిన సహాయ సహకారాలు కూడా అన్నీ కూడా మరి చేసి ఏర్పాటు చేస్తారని చెప్పి తెలియజేస్తున్నాం. మరి ఈ ఇన్సిడెంట్ డీటెయిల్స్ కూడా ఇటు పవన్ కళ్యాణ్ గారికి అటు చంద్రబాబు నాయుడు గారికి నేను లిఖితపూర్వకంగా. తమిళనాడు శ్రీ పెరంబదూర్ ప్రాంతంలోని శాంసంగ్ పరిశ్రమలో గత నెల రోజుల నుంచి వేతనాలు పెంచాలని కోరుతూ 1500 మంది కార్మికులు చేస్తున్న సమ్మెకు మద్దతుగా కాకినాడలో సిఐటియు నాయకులు నిరసన కార్యక్రమం చేపట్టారు. మంగళవారం కాకినాడ మెయిన్ రోడ్లో గల శాంసంగ్ షోరూం వద్ద సిఐటియు నాయకులు ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా సిఐటియు జిల్లా అధ్యక్ష కార్యదర్శులు దుబ్బా శేషబాబ్జీ, చెక్కల రాజ్ కుమార్లు మాట్లాడుతూ బహుళ జాతి సంస్థ శాంసంగ్ భారతదేశంలో కార్యకలాపాలు నిర్వహిస్తున్నప్పుడు భారత రాజ్యాంగాన్ని గౌరవించాలని, రాజ్యాంగం ప్రకారం కార్మికులు సంఘం పెట్టుకునే హక్కును గుర్తించాలని, ధరలకు అనుగుణంగా వేతనాలు చెల్లించాలని వారు డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సిఐటియు నాయకులు మలకారమణ, పలివెల వీరబాబు, సూర్యరావు, కుమారస్వామి, రాజేందర్ ప్రసాద్, ఏడుకొండలు, రవి, రమణమ్మ, ఈశ్వరి, పద్మావతి, భారతి, ప్రియ, వేణు, నాగలక్ష్మి, రాజా, మేడిశెట్టి వెంకటరమణ, చంద్రరావు, కె సత్యబాబు తదితరులు పాల్గొన్నారు. తక్షణం తమిళనాడులో జరుగుతున్న సమ్మెని విరమింప చేయాలి. వాళ్ళ డిమాండ్లు పరిష్కారం చేయాలి. శాంసంగ్ ఒక దక్షిణ కొరియా సంస్థ, వాళ్ళ ఫ్యాక్టరీ నడుపుతుంది భారతదేశంలో. భారతీయ చట్టాలని గౌరవించాలి. భారతీయ చట్టాలు వాళ్ళు గౌరవించేటట్టు, అమలు చేసేటట్టు భారత ప్రభుత్వం కూడా బాధ్యత తీసుకోవాలి. ఈ షోరూము, మిగతా షోరూములో ఉన్న కార్మికులందరూ కూడా ఈ విషయాలను అర్థం చేసుకోవాలి. మీరందరూ కూడా సంఘాలు పెట్టుకోండి. సంఘాలు పెట్టుకుంటేనే కార్మికులకి న్యాయం జరుగుతుంది. తమిళనాడులో ఉన్న శాంసంగ్ కర్మాగారం కార్మికుల డిమాండ్ల పరిష్కారం చేసేంత వరకు ఆ సమ్మె కొనసాగుతుంది. ఈ మద్దతు కూడా కొనసాగుతుంది. అవసరం అనుకుంటే దేశం అంతటి నుంచే కలిపి కార్మికులు, కార్మిక సంఘాల ప్రతినిధులు తమిళనాడులోని శాంసంగ్ ఫ్యాక్టరీ దగ్గర కూడా వెళ్తాం. అక్కడ కూడా పాల్గొంటామని చెప్పి సమస్యను వెంటనే పరిష్కారం చేయాలని చెప్పి కోరుతున్నాం. ఈ ఉత్పత్తుల అమ్మకాన్ని మేము వ్యతిరేకించే పని, సామ్సంగ్ పరిశ్రమ యొక్క ఉత్పత్తుల్ని బాయ్కాట్ చేయండి అనేటువంటి పిలుపుని కూడా మేము ఇవ్వడానికి సిద్ధపడతాం. ఆ విధంగా సిఐటియు కార్మిక సంఘాల్లో ఉన్నటువంటి కార్మికులు దీన్ని బాయ్కాట్ చేసే పని మొదటగా చేస్తారు. ఆ విధంగా చేయడం ద్వారా ప్రజానీకం కూడా మీ యొక్క సామ్సంగ్ పోల్ని, సామ్సంగ్ ఉత్పత్తుల్ని బాయ్కాట్ చేసే పని కూడా చేస్తారు. మేము న్యాయంగా అడిగేటటువంటి కార్మికుల డిమాండ్లు పరిష్కారం చేయండి. లేబర్ డిపార్ట్మెంట్ కూడా చొరవ చేయాలి. కార్మికుల సమస్యల పట్ల, యూనియన్ రిజిస్ట్రేషన్ పట్ల చొరవ చేసి ముందుకొచ్చి సమస్యల పరిష్కారానికి, యూనియన్ రిజిస్ట్రేషన్కి ముందుకొచ్చి పరిష్కరించే దిశగా లేబర్ డిపార్ట్మెంట్ కూడా కృషి చేయాలని, అదేవిధంగా సామ్సంగ్ యాజమాన్యం కూడా కృషి చేయాలనేసి కోరుతున్నాం. లేని పక్షంలో సామ్సంగ్ పరిశ్రమ కార్మికులకి తోడుగా, మద్దతుగా దేశవ్యాప్తంగా ఏదైతే ఈరోజు మొదలెట్టినటువంటి పోరాటం భవిష్యత్తులో కూడా కొనసాగుతుంది. సామ్సంగ్ కార్మికులు ఒంటర్లు కాదు, వాళ్ళ వెనకాల సిఐటియు అనే కేంద్ర కార్మిక సంఘం ఉంది. ఆ కేంద్ర కార్మిక సంఘం వెనకాల ఉన్నటువంటి అనుబంధ సంఘాలన్నీ కూడా సామ్సంగ్ కార్మికులకు మద్దతుగా పోరాటం చేయడానికి సిద్ధపడుతున్నాయి అనేసి సామ్సంగ్ యాజమాన్యానికి హెచ్చరిక జారీ చేస్తాం. భారత కార్మిక వర్గం స్వాతంత్ర పోరాట కాలం నుండే సాధించుకున్న కార్మిక చట్టాలన్నింటినీ 4 లేబర్ కోడ్లుగా మార్చేసి విదేశీ, స్వదేశీ కార్పొరేట్ కంపెనీలకి కార్మిక వర్గాన్ని బానిసలుగా మార్చే ప్రయత్నం చేస్తుందని చాలా కాలం చెప్తూ వస్తున్నాం. బీజేపీ వారి మాటలన్నీ మోసపూరితమని ఎలా చెప్తామనంటే, మీ అందరికీ తెలుసు, వారు ఎప్పుడు స్వదేశీ స్వదేశీ అని చాలా ప్రగల్భాలు పలికేవారు. కానీ 2014లో అధికారం చేపట్టినప్పటి నుంచి విదేశీ విదేశీ అని జపం చేసుకుంటూ పోతూ ఉన్నారు. దానికి ఉదాహరణే సౌత్ కొరియాకి చెందిన శాంసంగ్ కంపెనీలో తమిళనాడులో పనిచేస్తున్నటువంటి కార్మిక వర్గ హక్కుల్ని పెద్ద ఎత్తున కాలరాయడం జరుగుతుంది. భారతదేశం గురించి, జాతీయత గురించి గొప్పగా ప్రగల్భాలు పలికే బీజేపీ కేంద్ర ప్రభుత్వం ఎందుకు సౌత్ కొరియాకు చెందిన కంపెనీలో ఉన్న తమిళనాడుకు చెందిన భారత కార్మికుల సమస్యల పరిష్కారానికి పూనుకోవడం లేదని ప్రశ్నిస్తున్నాం. అందుచేత కార్మిక వర్గం ముందుకు రావాలి. యూనియన్లతో నిమిత్తం లేకుండా హక్కుల సాధన కోసం కలిసి రావాలని, శాంసంగ్ కార్మికుల పోరాటం విజయవంతానికి ప్రతి ఒక్కరూ తమ సంఘీభావాన్ని తెలియజేయాలని సిఐటి తరఫున
విజ్ఞప్తి చేస్తాం. కేఎంపీఎల్ ఈపీకే పేరుతో ఏపీఎస్ఆర్టీసీ ఉద్యోగులపై వేధింపులు ఆపాలని ఈ సంస్థ యాజమాన్యానికి ఏపీఎస్ఆర్టీసీ ఎంప్లాయీస్ యూనియన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పి జార్జ్ బాబు, రీజనల్ సెక్రటరీ పి సత్యానందం, జిల్లా కమిటీ సభ్యులు ఆర్ ఇందేశ్లు విజ్ఞప్తి చేశారు. ఏలేశ్వరం తుని డిపోల్లో జరిగిన అక్రమ సస్పెన్షన్లను నిరసిస్తూ మంగళవారం ఉదయం కాకినాడ ఆర్టీసీ కాంప్లెక్స్లో ఎంప్లాయీస్ యూనియన్ ఆధ్వర్యంలో ఉద్యోగులు ఎర్ర బ్యాడ్జీలు ధరించి విధులకు హాజరయ్యారు. మధ్యాహ్నం డిపో గ్యారేజ్ గేట్ వద్ద గేట్ మీటింగ్ జరిపారు. ఈ సందర్భంగా తమ డిమాండ్లను పరిష్కరించాలంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. గేట్ మీటింగ్లో ఏపీఎస్ఆర్టీసీ ఎంప్లాయీస్ యూనియన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పి జార్జ్ బాబు, రీజనల్ సెక్రటరీ వి సత్యానందం, జిల్లా కమిటీ సభ్యులు ఆర్ ఇందేశ్లు మాట్లాడారు. ఈ కార్యక్రమంలో ఎంప్లాయీస్ యూనియన్ కాకినాడ డిపో సెక్రటరీ డివి రావు, గ్యారేజ్ కార్యదర్శి వై శ్రీను తదితరులు పాల్గొన్నారు. అయ్యా నేను పని ఒత్తిడిలో నేను ఫోన్ మాట్లాడుతూ తప్పు జరిగింది, ఆ కండక్టర్ గారు నేను డబ్బులు ఇవ్వలేదు, టికెట్ తీసుకోలేదు, జాయిన్ చేయండి అని చెప్పేసి ఆ బస్సులో ప్యాసింజర్ కూడా మరి అవన్నీ కన్సిడర్ చేయాలి కదా. అవన్నీ కన్సిడర్ చేయకుండా ఏకపక్షంగా ఆఫ్టర్ దాడి జరిగింది, తర్వాత జరిగిందంటే ఎంతవరకు సమంజసండి? ఏది ఏమైనప్పటికీ జరిగిన అన్యాయాన్ని మేము ఎంప్లాయీస్గా ఖండిస్తున్నాం. దీన్ని సరి చేసుకుని వెంటనే వితిన్ 7 daysలో ఆ కండక్టర్కి ఎంక్వైరీ జరిపించి అదే డిపోలో లిఫ్ట్ చేయాలని చెప్పేసి ఈ గేట్ మీటింగ్ మీద కోరుకుంటున్నాం. లేని ఎలా ఈ ఉద్యమాన్ని తీవ్రతరం చేస్తూ ఆల్రెడీ ఈ జిల్లా పక్క జిల్లాలు కూడా భాగించి జనయాత్రం చెప్తూ ఏదైతే 1/90 సర్కులను దొంగ దొక్కమే మేనేజ్మెంట్ చేస్తుందో రవాణా సౌకర్యం అందించడానికి కృషి చేస్తున్న ఉద్యోగస్తులకు మెరుగైన సౌకర్యాలు అందించవలసిన యాజమాన్యం తన యొక్క బాధ్యతల నుండి పక్కకెళ్ళిపోయి తీవ్రమైన ఒత్తిడితో పని చేయించాలనే విధానం పట్ల మేము తీవ్రమైన వ్యతిరేకతను తెలియజేస్తూ ఈ సందర్భంగా ఏలేశ్వరం డిపోలో జరుగుతున్న అవకతవకల మీద తనిఖీ అధికారులు చేస్తున్న అవకతవకల మీద విచారణ చేపట్టి తక్షణం ఏలేశ్వరం డిపోలలో తుని డిపోలలో చేసిన అక్రమ సస్పెన్షన్లు ఎత్తివేయాలని, లేని పక్షంలో ఈ యొక్క ఆందోళన కార్యక్రమం జ్వాల వ్యాప్తంగా కూడా వెళ్ళినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదని ఈ యొక్క విషయాన్ని స్థానిక యాజమాన్యం గమనించి తక్షణం సమస్యల పరిష్కారం దిశగా ఆలోచన చేసి కార్మికుల్లో నెలకొన్న ఆందోళన తొలగించాలని కోరుకుంటూ భయాందోళన కలిగించాల్సిన అవసరం పరిస్థితి లేదు. ఈ డిపోలు ఏదైతే లాభాలు ఉన్నాయో ఆ లాభాలను కొనసాగించడంలో తమ వంతు పాత్ర ఉన్నతాధికారుల పాత్ర కూడా ఉండాలని ఈ సందర్భంగా మనవి చేస్తూ భవిష్యత్తులో ఎటువంటి జరగకుండా ఏదైతే గౌరవనీయులు మన ఎంపీ గారు పాత ఎంపీ గారు ఎవరైతే శ్రీధర్రావు గారు ఇచ్చినటువంటి 1/2019 సర్కార్ని ఇంప్లిమెంటేషన్ చేసి ఈ ఉద్యోగులందరికీ అలాగే అందరూ ఉద్యోగులకి ఆర్టీసీలో ఉద్యోగులందరికీ కూడా భద్రత కల్పిస్తారని ధర్నాపూర్వకంగా విజ్ఞప్తి చేస్తూ ఈ డే మీటింగ్ ద్వారా విజ్ఞప్తి చేస్తూ సెక్రటరీ గారు మాట్లాడుతూ మద్యం టెండర్లో ప్రభుత్వం గీత ఉపకులాలకు ప్రకటించిన 10% షాపులను తక్షణమే ప్రకటించాలని, వారికి టెండర్ ఫీజులు తగ్గించాలని జిల్లా సెట్టిపల్లి సంఘం అధ్యక్షులు చొల్లంగి వేణుగోపాల్ డిమాండ్ చేశారు. కాకినాడ రామారావుపేటలో గల సంఘం భవనంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో చొల్లంగి వేణుగోపాల్, టీడీపీ నాయకులు నులుకుర్తి వెంకటేశ్వరరావు మాట్లాడుతూ ప్రస్తుతం జరుగుతున్న టెండర్లలోనే గీత ఉపకులాలకు కేటాయించిన 10% షాపులకు కూడా టెండర్లు పిలవాలని, అప్పుడే న్యాయం జరుగుతుందని అన్నారు. ఈ మీడియా సమావేశంలో సిట్టిబలిజ సంఘ నాయకులు పాల్గొన్నారు. సంబంధించిన వారి దగ్గర ఆర్థిక పరిపుష్టి ఉండదు కాబట్టి అంత తొందరగా ఇప్పుడు చెప్పి రేపే ఆఖరి రోజు కట్టమంటే ఆ డబ్బులు కూడా తీసుకోవడం కష్టం అవుతుంది. మినిమం మాకు అప్లికేషన్ అప్లై చేసినప్పుడు ₹1,00,000 కేటాయించాలని చెప్పి మేము ప్రభుత్వాన్ని అడగడం జరిగింది. మాకు ఏ అయితే దుకాణాలు కేటాయిస్తారో అవి ముందుగా మాకు ప్రకటించాలి. అట్లా ఖచ్చితంగా సేల్ ఉన్నటువంటి దుకాణాలు పక్కన తీసేసి ఏవి సేల్ తక్కువ ఉన్నటువంటి దుకాణాలు కేటాయించినట్లయితే మేము మోసపోయిన అవుతాం. కాబట్టి ఈ ప్రభుత్వం మమ్మల్ని ఆదుకోవాలి. మా కుల వృత్తిని కోల్పోయి మా వృత్తిని మేము కోల్పోయాము. ఆ వృత్తికి సంబంధించిన షాపులన్నీ కూడా ప్రభుత్వం ద్వారా నడుస్తున్నాయి. కాబట్టి మాకు ప్రభుత్వం దృష్టి సారించి ఈ గీత ఉపకులాలకి కేటాయించాలని, వెంటనే ప్రకటించాలని ప్రభుత్వం యొక్క పాలసీ విధానం ఇంతవరకు తెలీదు. మేము ఇప్పుడు దాకా కమిషనర్ ఆఫీస్ తరఫున వెళ్ళాము, ఎవరిని అడిగినా తెలియదు అంటున్నారు. కాబట్టి వెంటనే మాకు తెలియజేయాలని, ప్రకటించాలని, మాకు కేటాయించాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. మన ముఖ్యమంత్రి వర్యులు చంద్రబాబు నాయుడు గారు ఎలక్షన్ ముందు వాగ్దానం చేయడం జరిగింది. గీత కార్మికులకి, గీత ఉపకులాలకి
మీకు 10% రిజర్వేషన్ ఇస్తారు. అయినా ఇప్పుడు మాకు తెలంగాణ రాష్ట్రంలో 20% అమలు అవుతుంది. కానీ ఇంటి పర్వాలేదు తర్వాత 20% వెళ్తుంది. ఇప్పుడు ఆయన 10% రిజర్వేషన్ ఇచ్చినందుకు ఆయన అందరినీ కూడా గీత కులాల తరఫున మేము అభినందిస్తున్నాం. అలాగే గీత కులాలకి ఏ షాపులు ఇచ్చారు ఏంటనేది ఎలా నోటిఫికేషన్ ఇస్తారన్నారు. ఆ నోటిఫికేషన్ ఇచ్చినప్పుడు మేము డిమాండ్ చేసేది ఏంటంటే మంచి షాపులు ఇవ్వాలని కోరుకుంటున్నాం. ఇప్పుడు వార్తల్లో చిన్న విరామం. 8 దశాబ్దాలుగా 4 తరాల విశ్వాసం. మంచి హస్తవాసి గల కాకినాడ డాక్టర్ బసవయ్య గారు సోరియాసిస్, బొల్లి, C5C6 సర్వికల్ స్పాండిలోసిస్, L4L5 లుంబార్ స్పాండిలోసిస్, గ్యాస్ట్రిక్ అల్సర్, మూల వ్యాధి, అజీర్తి, స్త్రీల ఋతు సమస్యలు, PCOD, పేనుకొరుకుడు, పిప్పిగోళ్లు, ఆనెలు, సూరేడుకాయలు, తల వెంట్రుకలు రాలిపోవుట, తలలో చుండ్రు, మాడుకోటు నివారణలో ఉభయ తెలుగు రాష్ట్రాలలో అగ్రగామి కాకినాడ డాక్టర్ బసవయ్య ఆయుర్వేద హాస్పిటల్. CMR షాపింగ్ మాల్ ఎదురుగా గన్నాబత్తుల కళ్యాణ మండపం బిల్డింగ్, PP రోడ్, భీమవరం. ప్రతి గురువారం ఉదయం 10 గంటల నుండి 4 గంటల వరకు. జగన్నాథపురం శివాలయం ఎదురుగా కాకినాడ ప్రతి శుక్రవారం ఉదయం 10 గంటల నుండి 2 గంటల వరకు మరియు సాయంత్రం 5 గంటల నుండి రాత్రి 8 గంటల వరకు. కోటిపల్లి బస్టాండ్, దుర్గగుడి వెనుక 2వ వీధి, రాజమండ్రి ప్రతి ఆదివారం ఉదయం 9 గంటల నుండి మధ్యాహ్నం 3 గంటల వరకు. తిరిగి వార్తలకు స్వాగతం. విద్య జ్ఞాన ప్రదాయిని, సంగీత కళలకం అధిదేవత సరస్వతీదేవి ప్రత్యేక రూపమైన వీణా శారద అవతారంలో పిఠాపురం శ్రీ మహాలక్ష్మి అమ్మవారు భక్తులకు దివ్య దర్శనమిచ్చారు. ఈ సందర్భంగా అమ్మవారికి అభిషేకాలు, అర్చనలు, విశేష పూజలు నిర్వహించారు. అష్టాదశ శక్తిపీఠాల్లో 10వ శక్తిపీఠ క్షేత్రమైన పిఠాపురంలో శృంగేరి శంకర మఠానికి చెందిన శ్రీ మహాలక్ష్మి అమ్మవారి ఆలయంలో శరన్నవరాత్రి సతీచండీ యాగ మహోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. శృంగేరి శంకరమఠ సంప్రదాయాన్ని అనుసరించి వైదోక్తంగా నిర్వహిస్తున్న ఈ ఉత్సవాలు 6వ రోజున హంసవాహనంపై వీణాధారి అయి అభయ హస్తంతో వీణా శారద అవతారంలో శ్రీ మహాలక్ష్మి అమ్మవారు భక్తులకు దర్శనమిచ్చారు. ఆలయ అధికారి వాగ్దేవి పీఠాధిపతి ఇంద్రగండి గోపాలకృష్ణ శర్మ పర్యవేక్షణలో ఆలయ అర్చకులు అమ్మవారికి పంచామృత అభిషేకం, సహస్రనామ కుంకుమార్చన, పుష్పార్చన నిర్వహించగా పండితులు శ్రీచక్రార్చన, నవవర్ణార్చన, చండీ సప్తసతి పారాయణ, చండీ హోమం జరిపారు. భక్తులు అమ్మవారిని దర్శించి తరించారు. కోట జగన్నాథ్ శర్మ, గణేష్ శర్మ, చాంద్రభట్ట సుందర శర్మ, మధు శర్మ, తోట ఏడుకొండలు తదితరులు పాల్గొన్నారు. రిజర్వ్ పోలీస్ స్టైల్లో వేంచేసి ఉన్న శ్రీ అయ్యప్ప స్వామివారి ఆలయ ప్రాంగణంలో గల శ్రీ కామాక్షి అమ్మవారి ఆలయంలో శరన్నవరాత్రి మహోత్సవాలు ఘనంగా నిర్వహిస్తున్నారు. ఉత్సవాలు భాగంగా ప్రతిరోజు శ్రీ కామాక్షి అమ్మవారికి ప్రత్యేక పూజలు, అభిషేకాలు శాస్త్రోక్తంగా జరిపించారు. అదేవిధంగా ఆలయంలో ప్రత్యేకంగా సుహాసిని పూజలో పాల్గొన్న యజమానులతో అర్చకులు మూర్తి శాస్త్రోక్తంగా చేయించారు. అదేవిధంగా శ్రీ కామాక్షి అమ్మవారికి అభిషేకాలు, అర్చనలు నిర్వహించారు. అనంతరం మహిళలచే సామూహిక కుంకుమ పూజ కార్యక్రమాన్ని కన్నుల పండుగగా జరిపించారు. పెద్ద సంఖ్యలో పాల్గొన్న మహిళలు భక్తి శ్రద్ధలతో పూజలు చేశారు. శ్రీ కామాక్షి అమ్మవారికి పట్టుచీరతో విశేషంగా అలంకరించారు. ఈ సందర్భంగా అయ్యప్ప స్వామి ఆలయ కమిటీ అధ్యక్షులు గోపాలకృష్ణ మాస్టారు పూజా కార్యక్రమ వివరాలను వెల్లడించారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు, మహిళలు పాల్గొన్నారు. ఈరోజు బాలపూజ, మళ్ళీ రేపు సువాసిని పూజ, ఆ తర్వాత రోజు మళ్ళీ బాలపూజ జరుగుతుంది. ఈరోజు బాలపూజ 2 యజమానులు చేసుకున్నారు. చాలా విశేషంగా జరిగింది బాలపూజ కార్యక్రమం. అలాగే సాయంత్రం ప్రతిరోజు కూడా అమ్మవారికి అష్టోత్తర శతనామార్చన, విశేష దీప జ్యోతి జరుగుతూ ఉంటుంది. ఆ కార్యక్రమం మీరు చూడాలి. అమ్మవారికి నీరాజన మంత్ర పుష్పాలు ఇస్తున్నప్పుడు విశేషంగా జరుగుతాయి. అన్ని వాటితోటి కూడా ఏకాహారతి, 2వ, 3, 4, 5 అలాగే నెమలహారతి, గజహారతి, సర్పహారతి, ఇలాంటి హారతులు, నక్షత్ర హారతి, కుంభహారతి, కర్పూర హారతి, ఈ హారతులన్నీ కూడా సాయంత్రం పూట జరుగుతూ ఉంటాయి అమ్మవారికి. ఎవరైనా ఉదయం రాలేని వాళ్ళందరూ కూడా సాయంత్రం వచ్చి అమ్మవారిని దర్శించుకోవచ్చు. ఆఖరి 3 రోజులు అమ్మవారు బంగారు చీర కట్టుకుంటారు. అష్టమి, నవమి, దశమి 3 రోజులు కూడా 10, 11, 12వ తేదీల్లో అమ్మవారు బంగారు చీరలో మనందరికీ దర్శనమిస్తారు. అది ఉదయం రాలేకపోయిన వాళ్ళు ఎవరైనా ఉన్నట్లయితే ఇంటి దగ్గర పూజ చేసుకున్న వాళ్ళు కానీ, ఇంకో చోట చేసుకుంటున్న వాళ్ళు కానీ, ఇక్కడ చేసుకున్న వాళ్ళు ఎలాగైనా ప్రతిరోజు ఉదయం సాయంత్రం అమ్మవారిని దర్శించుకుంటూనే ఉంటారు. ఈవేళ అమ్మవారికి నిజమూర్తికి యాలకులతో కట్టిన చీరతోటి ఈవేళ అమ్మవారి దర్శనమిస్తారు. మనకి అవి సమర్పించారు. యాలకుల చీర, యాలకులతో కట్టిన చీర అమ్మవారి దర్శనమిస్తారు. అది మీరందరూ సాయంత్రం వచ్చి ఆ దర్శనం చేసుకోవచ్చు అమ్మవారిని. అలాగే ఆఖరి 3 రోజులు అమ్మవారు బంగారపు చీరలో కనపడతారు. అది కూడా చూసుకోవచ్చు. నిన్న అమ్మవారికి మనం బంగారు పుష్పాలతో పూజ చేసాం. అలాగే వాటిని బంగారు చీరలోనే అమ్మవారు
కనపడతారు ఆ 3 రోజులను. అది కూడా మీరు అందరూ దర్శించుకోవచ్చు. అది ఈ సంవత్సరానికి ఈ కార్యక్రమాలు 3 అయిన తర్వాత అన్నదాన కార్యక్రమం ఉంటుంది. కాకినాడ భానుగుడి సెంటర్లో వేంచేసి ఉన్న శ్రీ ఉషా రాజరాజేశ్వరి సమేత భానులింగేశ్వర స్వామివారి ఆలయంలో శరన్నవరాత్రి మహోత్సవాలు ఘనంగా నిర్వహిస్తున్నారు. ఉత్సవాలను పురస్కరించుకునే ఆలయంలో ఉషా రాజరాజేశ్వరి అమ్మవారు వివిధ రూపాల్లో భక్తులకు దర్శనమిస్తున్నారు. అందులో భాగంగా శ్రీ మహాచండీ దేవి అవతారంలో భక్తులకు దర్శనమిచ్చారు. ఆలయంలో ప్రతిరోజు మహిళలచే సామూహిక కుంకుమార్చన కార్యక్రమాలు వైభవంగా జరిపిస్తున్నారు. పెద్ద సంఖ్యలో తరలివచ్చిన మహిళలకు ఆలయం తరపున పూజా ద్రవ్యాలు, నైవేద్యాలు అందించారు. ఆలయ అర్చకులు ప్రసాద్ శర్మ పూజలో పాల్గొన్న భక్తులతో శాస్త్రోక్తంగా పూజలు జరిపించారు. పూజలో పాల్గొన్న మహిళలు భక్తి శ్రద్ధలతో పూజలు చేశారు. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు ప్రసాద్ శర్మ మాట్లాడుతూ బుధవారం ఆలయంలో ఉదయం 9 గంటలకు సరస్వతి పూజను జరిపించనున్నట్లు వెల్లడించారు. కాకినాడ ఆర్టీసీ కాంప్లెక్స్ వద్ద గల శ్రీ కనకదుర్గాదేవి ఆలయంలో దేవి నవరాత్రి మహోత్సవాలు ఘనంగా నిర్వహిస్తున్నారు. పూజలో పాల్గొన్న భక్తులకు దాతల సహకారంతో ఆలయ కమిటీ పూజా ద్రవ్యాలు అందించారు. ఆలయ అర్చకులు శర్మ పర్యవేక్షణలో అర్చకులు నాగార్జున బృందం పూజా కార్యక్రమంలో పాల్గొన్న భక్తులతో శాస్త్రోక్తంగా కుంకుమ పూజను జరిపించారు. పెద్ద సంఖ్యలో పాల్గొన్న మహిళలు భక్తి శ్రద్ధలతో పూజలు చేశారు. ఈ సందర్భంగా ఆలయ కమిటీ ప్రెసిడెంట్ శ్రవణ్ కుమార్, దుర్గాప్రసాద్, ఆలయ సేవాదళ సభ్యురాలు మాలతి మాట్లాడుతూ ఆలయం స్థాపించి 45 సంవత్సరాలు పూర్తయిందని, అప్పటి నుండి ఆలయం దినదిన ప్రవర్ధమానంగా ఎంతగానో అభివృద్ధి చేశామని అన్నారు. ఈ కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో భక్తులు, మహిళలు పాల్గొన్నారు. వాళ్ళ కుటుంబ సభ్యులకి నేను కొద్దిగా తెలుసుకుంటున్నాం. మా పేరు గ్రామకుమార్, రాజు గ్రామకుమార్. ఈ దేవస్థానం వ్యవస్థాపకుని 70లో కట్టాను. కావున ఈ ప్రజలందరూ ఈ ఉత్సవాలు చేపలు చేస్తారని మరి శివుడు ఇక్కడ కూడా తెచ్చి మాకు శివలింగాలు 4 స్లాబ్స్ కొత్త ప్రజలు ఎక్కడికి వెళ్ళకుండా ఈ కార్యక్రమాన్ని చేస్తున్నాం. ఇవాళ ఎటువంటి హాస్పిటల్ ఏదో చేయాలని అవసరం కాదండి. అదంతా పోలీస్ డిపార్ట్మెంట్, ఇంకా రాజకీయంలో అంతమంది ప్రజలందరూ సహకారంతో ఈ నవదుర్గ సమాజ్ వారి ఆధ్వర్యంలో ప్రతి పొరపాటు శాఖ కష్టపడి పనిచేస్తున్నారు. దాంతో మాకు సహకరించిన మా మంత్రులు గారు కాల్కూరు వీర వెంకట సత్యనారాయణ గారు, వాళ్ళ మేనలు నాగార్జున గారు, వాళ్ళ అబ్బాయి అందరూ ఈ గుడి సుబ్రతలో పరిశుభ్రతలో పూడం గారు, మన కనకమ్మ గారు, ఇంకా చాలా మంది భజన గ్రూపు, ఇక ఈ భవానీ గారు కూడా ఈ దసరా నవరాత్రుల్లో శుభ్రంగా ఇటువంటి శ్రద్ధ శుభ్రంగా చేస్తున్నారు. ఇంకా భక్తులు ప్రతి రోజు సహాయ సహకారం చేస్తున్నారు. అందుకమ్మ అమ్మాలి 45 సంవత్సరాల నుంచి అమ్మవారిని వచ్చి ఎన్నో కుంకుమతో అభివృద్ధి. ప్రతి సంవత్సరం కూడా దసరా 9 రోజులు ఘనంగా పూజలు జరుగుతున్నాయి. ఈ కమిటీ గణేశ్వరుడు ఆధ్వర్యంలో కుటుంబ పెద్దలందరూ కూడా పంతులు గారు అందరూ సమక్షంలో ప్రతి సంవత్సరం కూడా కొన్ని పూజలు జరుగుతున్నాయి. ఆ కమిటీ జీవులు అందరికీ ఉండాలని కోరుకుంటున్నాను. జై భవాని. కాకినాడ పేర్రాజుపేటలో వేంచేసి ఉన్న శ్రీ దుర్గాదేవి అమ్మవారి ఆలయం వద్ద దేవి నవరాత్రి ఉత్సవాలను టీడీపీ సీనియర్ మహిళా నాయకురాలు దేవు జయలక్ష్మి ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహిస్తున్నారు. భారీ పందిరి వేసి కలకత్తా నుండి తీసుకొచ్చిన భారీ విగ్రహాన్ని పందిరిలో ప్రతిష్ఠించి పూజలు నిర్వహిస్తున్నారు. ప్రతిరోజు ఉదయం, సాయంత్రం అమ్మవారి పూజలను శాస్త్రోక్తంగా జరిపిస్తున్నారు. పూజలో భవానీలు పాల్గొని భక్తి శ్రద్ధలతో పూజలు చేస్తున్నారు. ఉత్సవాల్లో భాగంగా ప్రతిరోజు పలు సాంస్కృతిక కార్యక్రమాలను జరిపిస్తున్నారు. అందులో భాగంగా భజన కార్యక్రమం జరిగింది. కార్యక్రమంలో కళాకారులు భక్తి గీతాలను ఆలపిస్తున్న భజనలు చేశారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకురాలు దేవు జయలక్ష్మి, బడే గోవిందు, పెద్ద సంఖ్యలో భక్తులు, మహిళలు పాల్గొన్నారు. కాకినాడ రూరల్ నియోజకవర్గం కొత్త గెగిలిపాడు రాజేందర్ నగర్లో వేంచేసి ఉన్న శ్రీ దుర్గాదేవి అమ్మవారి ఆలయంలో శరన్నవరాత్రి మహోత్సవాలు ఘనంగా నిర్వహిస్తున్నారు. ఉత్సవాల్లో 6వ రోజు శ్రీ దుర్గాదేవి అమ్మవారు దుర్గా నాగదేవతగా భక్తులకు దర్శనమిచ్చారు. నిత్య పూజల్లో భాగంగా తెల్లవారుజాము నుండి అమ్మవారికి అభిషేకాలు, విశేష పూజలు ఆలయ అర్చకులు సాయికృష్ణ శర్మ శాస్త్రోక్తంగా జరిపించారు. పెద్ద సంఖ్యలో భక్తులు తరలివచ్చి అమ్మవారిని దర్శించుకుని పూజలు చేశారు. నవరాత్రులను పురస్కరించుకుని ప్రతిరోజు భక్తులకు అన్నప్రసాద వితరణను చేపట్టారు. ఆలయ కమిటీ నాయకులు చింతపల్లి చంద్రశేఖర్, కాకరపల్లి వెంకట శ్రీనివాస్, అనసూరి రాజకుమారి, అడ్వకేట్ శ్రీనివాస్, నాగప్రసాద్, వీరబాబు, బాబీ, అరుణ్, శ్రీనివాసరాజు, దేవి, పెద్ద సంఖ్యలో భక్తులు, మహిళలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా అర్చకులు సాయికృష్ణ మీడియాతో మాట్లాడారు.
కదా ఇక్కడ ఆలయం వద్ద అన్నదాన కార్యక్రమం కదా జరిగింది. అలాగే రేపు ఉదయం 7 గంటల నుండి అమ్మవారిని సరస్వతీదేవి మూలా నక్షత్రంలో మూల పూజలు, అలాగే సరస్వతి పూజలు కదా పిల్లలందరి చేత కదా ఉదయం 7 గంటల నుండి చేయించడం జరుగుతుంది. అందరూ కదా విచ్చేసి అమ్మవారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు తీసుకుంటారని కోరుతున్నాం. రేపు ప్రత్యేకంగా కమిటీ సభ్యులందరూ కదా పిల్లల్ని దృష్టిలో పెట్టుకుని వివిధ రకాలైన కార్యక్రమాలు, వివిధ రకాలైన ప్రసాదాలన్నీ కదా రెడీ చేయడం జరిగింది. కాకినాడ రూరల్ మండలం రాయుడుపాలెం గ్రామంలో వేంచేసి ఉన్న శ్రీ బాలకనకదుర్గ అమ్మవారి ఆలయంలో అమ్మవారి నవరాత్రి మహోత్సవాలు ఘనంగా నిర్వహిస్తున్నారు. అందులో భాగంగా అమ్మవారికి నిత్య పూజ కార్యక్రమాలు, దుర్గా హోమం ప్రతిరోజు ఉదయం శాస్త్రోక్తంగా ఆలయ అర్చకులచే జరిపిస్తున్నారు. అమ్మవారి నవరాత్రి మహోత్సవాలను పురస్కరించుకుని ఆలయ కమిటీ ఆధ్వర్యంలో సహస్ర దీపాలంకరణ సేవ కన్నుల పండుగ నిర్వహించారు. ఆలయ ధర్మకర్త లింగం రవి దంపతులు పూజా కార్యక్రమాలు నిర్వహించి జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. శివలింగాకారం, ఓం, స్వస్తిక్ దీపాలంకరణలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. భక్తులు ప్రాంగణం చుట్టూ 3 సార్లు ప్రదక్షిణలు చేసి భక్తితో నమస్కరించారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ గౌరవ అధ్యక్షులు పి. పెద సత్యం, ఆలయ కమిటీ అధ్యక్షురాలు మీనబిల్లి తలుపులమ్మ, కమిటీ సభ్యులు చోడిశెట్టి రామారావు, ప్రభావతి, రమణ, శేషాద్రి నగర్ వాసులు పాల్గొన్నారు. శ్రీ బాలకనకదుర్గ అమ్మవారు గత 20 సంవత్సరాలు పెట్టించి ఎంతో వైభవంగా జరుగుతుంది. దాని నిమిత్తంగా సహస్రనామ దీపారాధన జరుగుతుంది. ఒక్కొక్క దీపము 1,000 దీపాలుగా దర్శనం అవుతుంది. 1000 మంది వరకు మహిళలు ఇక్కడ ఇచ్చేసి ఈ దీపాలంకరణ సేవలో నిమగ్నమై వారు అమ్మవారి ఆశీస్సులు తీసుకుని భద్రలక్ష్మి గారు చెప్పినట్టుగా ఒక్కొక్క దీపం 1,000 దీపాలను వెలుగు ఎంతోమందికి వెలిగించేటువంటి దీపాలుగా అమ్మవారిని కొలుస్తూ అమ్మవారి యొక్క ఆశీస్సులు తీసుకుంటూ ఈరోజు ఈ కార్యక్రమాన్ని పూర్తి చేసుకోవడం జరిగింది. తదుపరి బుధవారం రోజున బాలబాలికలకి సరస్వతి పూజ కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తున్నాం. అందరూ గుర్తించుకుని తప్పనిసరిగా మీ పిల్లల చేత ఆ కార్యక్రమంలో కూడా పాల్పంచుకునేలాగా మీరు చేసి ఆ రోజు తప్పనిసరిగా హాజరు కావాల్సిందిగా కమిటీ తరఫున కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. ఈరోజు 5వ అవతారం చండీ రూపంలో ఉన్న అమ్మవారు వారి మొక్కులను తీరుస్తుందని చెప్పి ప్రగాఢ విశ్వాసంతో ఈ దీప కార్యక్రమం పెట్టడం జరిగింది. ఇది పెద్ద ఎత్తున ప్రతి సంవత్సరం జరుగుతూ వస్తూ ఉంది. మరి పోయిన ఏడాదికి ఈ ఏడాదికి పోల్చి చూస్తే భక్తి భావన ఎక్కువ భక్తుల్లో చూసాం. అలాగే చిన్నప్పటి నుంచి కూడా భక్తిని పెంపొందించే దిశలో ఈ ఆధ్యాత్మిక కార్యక్రమాలు ఏర్పాటు చేయడం జరుగుతుంది. అంతేకాకుండా రేపు కోలాట కార్యక్రమం ఒకటి ఏర్పాటు చేస్తాం. అది కూడా చిన్నారులను ప్రోత్సహించాలని చెప్పి ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తాం. సుమారుగా 35 మంది పిల్లల చేత కోలాట కార్యక్రమం రేపు ఏర్పాటు చేస్తాం. దానికి కూడా పెద్ద ఎత్తున భక్తులందరూ ఇక్కడికి వచ్చేసి ఈ కార్యక్రమాన్ని దిగ్విజయంగా కొనసాగిస్తారని తిలకిస్తారని ఆశిస్తూ మీ ద్వారా వాళ్ళందరూ కూడా ఈ విషయాన్ని తెలియజేస్తూ సెలవు. ఎండావానల్లో నడి రోడ్డుపై వ్యాపారం చేసుకున్న స్ట్రీట్ వెండర్స్ కు లయన్స్ క్లబ్ తాళరేవు ముందుకు వచ్చి గొడుగులను పంపిణీ చేసింది. లయన్స్ క్లబ్ పాస్ట్ గవర్నర్ వేలూరు సూర్యనారాయణ ముఖ్య అతిథిగా పాల్గొని కాకినాడ భానుగుడి సెంటర్లో గల స్ట్రీట్ వెండర్స్ గోవిందు, లోవ రాజేష్లకు గొడుగులను అందించారు. సందర్భంగా సూర్యనారాయణ మాట్లాడుతూ లయన్స్ క్లబ్ అందించిన గొడుగులను లబ్ధిదారులు సద్వినియోగించుకోవాలని అన్నారు. లోకమంతా నిన్ను విడిచినా దేవుడు నీకు తోడుగా ఉంటాడని చెప్పిన ప్రవచనాలు నెరవేరాయని చరిత్ర చెప్పిందని ప్రపంచ సువార్త గాయకులు రెవరెండ్ జాన్ జబరాజ్ తెలిపారు. స్థానిక ఫెబిన్ కన్వెన్షన్లో సోమవారంతో సివైఎఫ్ యోజన మహోత్సవాలు సెల్ టు హెల్ 2వ రోజు ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కోయంబత్తూరుకు చెందిన ప్రపంచ సువార్త గాయకులు రెవరెండ్ జాన్ జబరాజ్, రెవరెండ్ స్టీవెన్, రెవరెండ్ దీవెన కుమార్, బ్రదర్ అంకిత్ రెడ్డి, పిఎన్ రాజు వాక్య సందేశాన్ని అందించగా ఇచ్చాపురం వెంకటేశ్వరరావు, సివిఎఫ్ నాయకులు వారి అనుబంధాన్ని పంచుకున్నారు. క్వీనీ విక్టోరియా, రాజ్ స్టీఫెన్ శక్తివంతమైన ఆరాధన చేశారు. రేస్ ఆఫ్ పీస్ వర్షిప్ సెంటర్ యూత్ వారు ప్రదర్శన, సాంస్కృతిక కార్యక్రమాలు ఎంతో అలరించాయి. కార్యక్రమంలో తెలంగాణ, కర్ణాటక, తమిళనాడుతో సహా రాష్ట్రంలో ఉన్న వివిధ జిల్లాల నుండి పెద్ద ఎత్తున యువతీ యువకులు పాల్గొన్నారు. I wrote a promise song for Jesus Calls in 2021, 22, 23 and even this year also I wrote. 21, 22, 23 ఈ సంవత్సరం కూడా నేను వాగ్దానపు పాటలు రాసి ఉన్నాను. So Sam called me one day. ఒక రోజు శ్యామ్ గారు నన్ను పిలిచి he said some people need you in Kakinada. మామూలుగా Kakinada. మీలో చాలా మందికి తెలుస్తుంటుంది, చూస్తుంటారు. So Pastor Murthy Raj contacted us.
పాస్టర్ మూర్తిరాజు గారు మమ్మల్ని కాంటాక్ట్ చేశారు. I said because Sam said, without hesitation, I'm saying yes to this. శ్యామ్ గారు చెప్పారు కాబట్టి నేను తప్పనిసరిగా వస్తానని చెప్పాను. And well, they have not disappointed us and my team because they received us well. They have put us in the best hotel and I'm feeling very good about this meeting. ముఖ్యంగా నన్ను చాలా చక్కగా రిసీవ్ చేసుకున్నారు వారి టీం వారు. నన్ను ఎంతగానో ప్రోత్సహించి చక్కని హోటల్లో పెట్టారు, ఇక్కడికి తీసుకుని వచ్చారు. పాపము పరిపక్వమై మరణం కంటుంది. ఇద్దరు కలుసుకున్నారు, రహస్యంగా మీరు మాట్లాడుకుంటున్నారు. ఆ చాటింగ్ చాలా డేంజర్గా ఉంటుంది. ఫస్ట్ మీటింగ్ జరుగుతుంది, ఇద్దరికి అపరిచితులు కలుసుకుంటారు, తర్వాత చాటింగ్ చేసుకుంటారు, తర్వాత ఏముందో తెలుసా, వెరీ ఇంపార్టెంట్, చీటింగ్. అవ్వమ్మని చీట్ చేసి దాన్ని మెల్లిగా పాపంలో దించేసింది. ఆజ్ఞాతిక్రమమే పాపం వల్ల వచ్చే జీతం. అయితే దేవుని కృపావరం ప్రభు యేసు క్రీస్తు నందు నిత్య జీవము. స్తోత్రం చెప్పండి. తెలియక తప్పు చేసాం, ప్రభు క్షమిస్తానంటున్నాడు. అందుకనే మనం ఎలా మాట్లాడాలి, ఎలా ఉండాలి అన్నీ తెలియాలంటే ఎక్కడో ఉండే దేవుడు గోడ మీదకి తేకూడదు. గోడ మీద ఉండే దేవుడు గుండెల్లోనికి రావాలి. నీ గోడ మీద పెట్టుకుని పూజిస్తావనా, పరలోకాన్ని విడిచిపెట్టి ఎక్కడికి వచ్చాడు? గుండెల్లోనికి రావాలి. ప్రభు అద్భుతాలు చేస్తాడు. Can you receive Jesus, the wonderful, such a wonderful God, as your God and Savior? కాకినాడ రూరల్ మండలం ఎంపీడీఓ కార్యాలయంలో గల సమావేశ మందిరంలో గ్రామ సర్పంచ్లకు, వార్డు మెంబర్లకు 2 రోజుల పాటు రీఫ్రెషర్ ట్రైనింగ్ కార్యక్రమం నిర్వహించారు. శిక్షణ కార్యక్రమంలో కాకినాడ రూరల్ మండలానికి చెందిన అన్ని గ్రామాల సర్పంచులు, ఉప సర్పంచులు, వార్డు మెంబర్లు హాజరయ్యారు. వారికి ఎంపీడీఓ సతీష్, ఈవో పిఆర్టీ ఎస్ఆర్ ఆంజనేయులు, ఏవో నాగేంద్ర, ట్రైనింగ్ ఆఫీసర్ పి పాండురంగారావు తగు సూచనలు, సలహాలు అందజేశారు. ముఖ్యంగా ఈ వార్డు మెంబర్లకి, ఉప సర్పంచులకి గ్రామ పంచాయతీలో వాళ్ళ విధి విధానాలు ఏంటి, వాళ్ళు ఏ రకంగా స్వయంగా ఆర్థిక వనరులు ఏ రకంగా అభివృద్ధి చేసుకోవాలి, అలాగే గ్రామ పంచాయతీలో డెవలప్మెంట్లో వారి యొక్క పాత్ర ఏ విధంగా ఉంటుంది, అలాగే వివిధ అభివృద్ధి కార్యక్రమాలకు సంబంధించి వాళ్ళు ఏ విధంగా, ముఖ్యంగా లేఅవుట్లకు సంబంధించి, అలాగే బిల్డింగ్ నిర్మాణాలకి సంబంధించి వాళ్ళకి తెలియచేయడము, అలాగే గ్రామాల్లో జరిగే అభివృద్ధి పనుల్లో భాగంగా, అలాగే ఇప్పుడు జేజేఎం వర్కులు జరుగుతున్నాయి, వాళ్ళు ఏ రకంగా పైప్ లైన్లు ఏ రకంగా నిర్మాణం చేస్తారో, అలాగే ఎల్ఈడి బల్బుల గురించి, అలాగే హౌస్ ట్యాక్స్ గురించి, అలాగే వివిధ కార్యక్రమాల్లో గ్రామ పంచాయతీల్లో తీసుకున్న కార్యక్రమాలు వాళ్ళపై పూర్తిగా అవగాహన తెలియజేసుకుంటారని ఈ శిక్షణా తరగతులు ఏర్పాటు చేయడం జరిగింది. 1932 అక్టోబర్ 8వ తేదీన భారత వైమానిక దళ దినోత్సవంగా జరుపుకుంటున్నామని విశ్రాంత వైమానిక దళ ఉద్యోగి ఎస్ శ్రీనగేష్ తెలిపారు. రమణీపేటలో అడబాల ట్రస్ట్ ఆధ్వర్యంలో భారత వైమానిక దళం 92వ వ్యవస్థాపక దినోత్సవం ఘనంగా జరిగింది. ఈ సందర్భంగా వైమానిక దళ విశ్రాంతి ఉద్యోగి ఎస్ శ్రీనగేష్ మాట్లాడుతూ 1932 అక్టోబర్ 8న బ్రిటిష్ పాలనలో సహాయ దళంగా భారత వైమానిక దళం స్థాపించడం జరిగిందని అన్నారు. స్థాపనను స్మరించుకుంటూ ప్రతి సంవత్సరం అక్టోబర్ 8న భారత వైమానిక దళ దినోత్సవంగా జరుపుకుంటున్నామని విశ్రాంతి ఉద్యోగులు నిమ్మకాయల వెంకటేశ్వరరావు మాట్లాడుతూ, మన వైమానిక దళం మానవతా కార్యకలాపాల్లో కూడా కీలక పాత్ర పోషిస్తుందని అన్నారు. భారతదేశ సార్వభౌమత్వాన్ని పరిరక్షించేందుకు విపత్తు సహాయ చర్యల్లో పాల్గొంటూ నిరంతరం ధైర్య సాహసాలతో, అంకిత భావాలతో వైమానిక దళం పనిచేస్తుందని తెలిపారు. అనంతరం అడబాల రత్నప్రసాద్ ఆధ్వర్యంలో శ్రీ నగేష్ను ఘనంగా సత్కరించారు. కార్యక్రమంలో బుద్ధరాజు సత్యనారాయణరాజు, పద్మ తులసి, ప్రసాద్ నాయుడు, చింతపల్లి సుబ్బారావు, కుమారి యాదవ్, రాజా తదితరులు పాల్గొన్నారు. పైనుంచి ఆకాశ మార్గంలో వెళ్ళి విదేశాలతోటి యుద్ధం చేయాలంటే ఆకాశ మార్గాన్ని వెళ్ళి వాళ్ళు బాంబింగ్ చేయటంలోనూ దానికి ఒక విధానం విద్యది. మన యొక్క ఈ యొక్క యుద్ధంలో ఒక నీతి నియమాలతో పాటు ఎలాగ యుద్ధాలతో, విమానాలతో యుద్ధాలు చేయాలి, దాన్ని ఏ రకంగా తీసుకెళ్ళాలి అనేది ఒక స్పెషల్ ప్రత్యేకమైన శిక్షణ ఉంటుంది. అది చాలా ఉపయోగకరమైనటువంటి ఆయుధం మనకు విమానం అనేది. దాన్ని 3 రకాలుగా వాడని చెప్పాను కదా. యుద్ధ విమానాల్లో చాలామంది సైనికులు, వాళ్ళని కూడా సైనికులు అనొచ్చు, ఎయిర్ ఫోర్స్ కాబట్టి ఆ యుద్ధ సైనికులు మన పాకిస్తాన్తో, చైనాతో ఎన్నో యుద్ధాలు జరిగినాయి పూర్వకాలంలో. ఇప్పుడంటే ఏదో కొంచెం సామరస్యంగా ఉన్నాం. ఆ యుద్ధాల్లో చాలామంది ప్రాణాలు పోగొట్టుకున్న వాళ్ళు ఉన్నారు, యుద్ధ వీరులు ఉన్నారు. యుద్ధ వీరుల్లో చాలామంది ఆ యొక్క విద్య అనేది చాలా గొప్ప విషయం. అటువంటి దినోత్సవం ఈరోజు. ఇది వైమానిక యుద్ధ విమానాల్లో మన దేశాన్ని రక్షించుకునేటువంటి
ఈ వైమానిక దినోత్సవం. అటువంటి దినోత్సవంలో మనకి సభ్యులు ఇక్కడికి అడబాల ట్రస్ట్కి వచ్చిన సభ్యులు శ్రీ నగేష్ గారు మనల్ని సత్కరించుకుందామని చెప్పేసి ఈరోజు ఇక్కడ అంతా మనం సమావేశం. వాళ్ళ ఎయిర్పోర్ట్స్ ధ్వంసం చేస్తారు. వాళ్ళ ఎయిర్పోర్టు రైల్వేస్ ఎప్పుడైతే ధ్వంసం అవుతుందో ఈ విమానాలు ఎగరలేవు, ఇంకా గూడ్స్ నడదు. అందుకని వాళ్ళ మొత్తం ట్రాఫిక్ అంతా ఆగిపోతుంది. ఆ తర్వాత మన ఆర్మీ వాళ్ళు వెళ్ళి వాళ్ళని కొట్టుకుంటూ వెళ్ళి వాళ్ళని ఆక్యుపై చేసుకుంటారు ఆ ఏరియాని. అలాగే 71లో కరాచీ హార్బర్ని కొట్టేశారు మన వాళ్ళని. చాలా చోట్ల ముల్తాన్ అని, ఇస్లామాబాదు, ఇలాగా సర్గోదా అన్ని విమానాలు సర్గోదా ఎయిర్ ఫీల్డ్స్ని కూడా కొట్టేశారు. సర్గోదాలో వాళ్ళకి అండర్ గ్రౌండ్ ఎయిర్ ఫీల్డ్ ఒకటి ఉంది, అయినా సరే లేజర్ బాంబ్తో కొట్టారు దాన్ని. సో మన ఇండియన్ ఎయిర్ ఫోర్స్కి మంచి రికార్డు ఉంది. అంటే క్యాజువాలిటీస్ అటు ఇటు కూడా ఉంటాయి, అలాగని కాదు. ఇప్పుడు ఫస్ట్ మన పరమవీర్ చక్ర అవార్డు నిర్మల్ సింగ్ సెకావత్ అని ఆయన 6 విమానాలను కొట్టాడు 71లో. 1971లో 6 సాబర్ జెట్స్ని కొట్టాడు, పాకిస్తాన్ విమానాలని కోలుకొట్టాడు. ఆయన చనిపోయారు పాపం. అతను ఒక్కడికే పరమవీర్ చక్ర ఇచ్చారు. అంటే ఎయిర్ ఫోర్స్ మనిషి ఆయన ఒక్కడికే అనమాట. అదే ఆర్మీలో ఎక్కువ మందికి ఉంటుంది. సో ఇలా చెప్పుకుంటూ పోతే చాలా ఉంటుంది. ఈరోజు అడబాల్ ట్రస్ట్ గారి ఆధ్వర్యంలో ఈ ప్రతి సంవత్సరం ఆయన ఇలాగే ప్రోగ్రాం పెడుతుంటారు. సో ఏదో మనకు తోచింది అంటే ఇప్పుడు నాకు 75 సంవత్సరాలు నడుస్తుంది. ఇంకొక 3 నెలలు అయితే 75 సంవత్సరాలు నిండిపోతాయి. సో ఆ జ్ఞాపకాలు గుర్తు చేసుకుంటూ శ్రీ బ్రాహ్మణ అభివృద్ధి సమైక్య సేవా సంఘం ఆధ్వర్యంలో వేద స్వస్తి కార్యక్రమం చాలా అద్భుతంగా జరిగింది. నిరంతరం సమాజ శ్రేయస్సును, ఆధ్యాత్మిక పరిరక్షణకు వేదాలు ఎంతో ముఖ్యమని శ్రీ బ్రాహ్మణ అభివృద్ధి సమైక్య సేవా సమితి గౌరవ అధ్యక్షులు పండితులు గరిమెళ్ల లక్ష్మీనారాయణ శర్మ అన్నారు. స్థానిక అచ్యుతాపురం గేట్ సమీపాన ఉన్న బంగారు బిల్డింగ్స్ వీధిలో నిర్వహించిన ఈ కార్యక్రమాన్ని సంఘం ముఖ్య సలహాదారులు పద్మనాభస్వామి జ్యోతి ప్రజ్వలన చేయగా, సమావేశానికి సంఘ వ్యవస్థాపక అధ్యక్షులు పసుమర్తి సత్యనారాయణమూర్తి అధ్యక్షత వహించారు. వేద స్వస్తి కార్యక్రమంలో గరిమెళ్ల మాట్లాడుతూ వేదాధ్యయనము ఎంత ముఖ్యమో వేద శ్రవణ కూడా అంత ముఖ్యమని, వీటి ద్వారా సమాజాన్ని మరియు మనస్సును శుద్ధి చేసుకోవడానికి ఎంతో అవకాశం ఉందని అన్నారు. సంఘ వ్యవస్థాపకులు పసుమర్తి సత్యనారాయణమూర్తి మాట్లాడుతూ ఈ నెల 16వ తారీఖున సంఘ సభ్యులందరితోనూ ప్రత్యేక సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరిగిందని, దానిలో పలు కమిటీలను నియమించడానికి సూచనలను తీసుకోవడం ద్వారా రానున్న పలు కార్యక్రమాలు విజయవంతానికి దోహదపడతాయని అన్నారు. 9వ తారీఖున సంఘ సభ్యులు పరశురాం స్వగృహంలో జరగనున్న శ్రీ వెంకటేశ్వర స్వామి కళ్యాణ మహోత్సవ కార్యక్రమంలో అందరూ తప్పక పాల్గొనవలసిందిగా విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో గౌరవ అధ్యక్షులు చిమలకొండ కృష్ణమూర్తి, బమ్మిడి శివమూర్తి, దివి శ్రీనివాస్ ఆచార్యులు, తనికెల రాంబాబు, నాగదేవర లక్ష్మీనారాయణ శర్మ, ఏవి రమణమూర్తి, బీజేపీ సుబ్బారావు, కార్యదర్శి ప్రొద్దుటూరు బాలాజీ విశ్వనాథ్ శర్మ, కార్యవర్గ సభ్యులు చెల్ల రామయ్య, కొంపెల్ల వెంకట సుబ్బారావు తదితరులు పాల్గొన్నారు. కంపల్సరీగా ఆచరించవలసింది. ఈ వేదం మీదే మొత్తం ప్రపంచం కూడా ఆధారపడి ఉంది కాబట్టి ఈ వేద స్వస్తి కంటిన్యూగా జరగాలి, కాకినాడకి శుభం జరగాలి. అలాగే జగత్ సర్వం దైవాధీనం, తదైవం మంత్రాధీనం, తన్మంత్రం బ్రాహ్మణాధీనం. బ్రాహ్మణమై దేవత అన్నాడు. బ్రాహ్మణే దేవుడు, ఇంక వేరే దేవుడు అక్కర్లేదు. కాబట్టి బ్రాహ్మణ దేవుడిగా ఉండాలంటే వేదం శాస్త్రం ఎలా చెప్పిందో అలా ఉండాలి. కనీసం వేద స్వస్తికి అలాగే ఎక్కడైనా వేదం వినిపించిన, ఇప్పుడు సత్యవతం కనిపిస్తే ఎలాగ వెళ్ళి ప్రసాదం అడిగినా అడగకపోయినా తీసుకోమంటారు. ఈ వేద స్వస్తిని అభివృద్ధి చేయాలి, నిత్యం సంధ్యావందనం చేయాలి. మా ఇంట్లో పెట్టించారు ఆయన. అందువల్ల ఆయన ఆధ్వర్యంలో ఈ రోజున ఇక్కడ వేద స్వస్తి జరిగింది. ఈ వేద స్వస్తి వల్ల మన కుటుంబాలన్నీ కూడా ఎప్పుడూ ఆయురారోగ్య ఐశ్వర్యాలతో నిలబడి అయం ధర్మ ఉత్తరోత్తరాభివృద్ధిరస్తు అంటే ఈ ధర్మం ఎప్పుడూ కూడా నిలబడి ఉంటుందని అర్థం. ఎప్పుడైతే వేదం ఏ ఇంట్లో జరిగిందో ఆ ఇంట్లో ధర్మం ఉద్ధరింపబడుతుంది అని అర్థం. ఆ ప్రకారంగా ఆచరిస్తూ మేము ఎదరగి పెడుతున్నాం. ఇదే ప్రకారంగా ప్రతి నెల కూడా పేద బ్రాహ్మణులు ఎవరున్నారో వెతుక్కుని మరీ మేము స్వయంపాకాలవి కూడా ఇవ్వడం జరుగుతుంది. అదే ప్రకారంగా వ్యవస్థాపక అధ్యక్షుల యొక్క ఆయన యొక్క ఆదేశాలతోటి మేము ఇలా కార్యక్రమం మీకు తెలియజేయడం జరుగుతుంది. మరి ఈ యొక్క వేద స్వస్తికి ఎంతో దూరం నుంచి ఎన్నో ప్రయాసాలని కూడా వనర్చి ఇక్కడ వచ్చి ఈ కార్యక్రమాన్ని విజయంగా జరిపించినందుకు మీ అందరికీ కూడా మన బ్రాహ్మణ అభివృద్ధి సమైక్య సంఘం తరఫున కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. అలాగే గౌరవ అధ్యక్షులు ఎవరండి, మరి గౌరవ సలహాదారులు ఎవరండి కూడా మమ్మల్ని అందరినీ కూడా వారు
వారి యొక్క విలువైనటువంటి సూచనలు సలహాలు మాకు ఇస్తూ మాకు అందిస్తూ మేము చేసే ప్రతి కార్యక్రమాన్ని కూడా మా వెన్నంటే ఉండి ఎంతో విజయానికి కృషి చేసినటువంటి ఈ గౌరవ అధ్యక్షులైనటువంటి అలాగే గౌరవ సలహాదారులు కూడా మనస్ఫూర్తిగా హృదయపూర్వకంగానే ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. మరి ఇంతటి అవకాశం ఇంతటి చక్కటి వేదశాస్త్రికి వచ్చినటువంటి ఈ కుటుంబాలన్నీ కూడా చక్కగా ఆ పరమేశ్వరుని అనుగ్రహం వల్ల చల్లగా ఉండాలని కోరుకుంటూ ప్రపంచ దృష్టి దినోత్సవం సందర్భంగా కాకినాడ జగన్నాథపురంలో గల ఆంధ్ర పాలిటెక్నిక్ కళాశాలలో లయన్స్ క్లబ్ కాకినాడ ఎలైట్ ఆధ్వర్యంలో వాసన ఐకేర్ వారి సౌజన్యంతో విద్యార్థులకు కంటి పరీక్షలు నిర్వహించారు. ఈ సందర్భంగా లయన్స్ డిస్ట్రిక్ట్ గవర్నర్ ఈశ్వర్ కుమార్, లయన్స్ ఎలైట్ అధ్యక్షులు ఎంఎస్ఆర్వి సత్యనారాయణ, పీడీజీ ముంజులూరి విశ్వేశ్వరరావు మీడియాతో మాట్లాడారు. ఈ కార్యక్రమంలో పీడీజీ సూర్యనారాయణ, క్లబ్ ట్రెజరర్ సత్యనారాయణ, మిటల్, కెప్టెన్ వి మంగరాజు, సుబ్రహ్మణ్యం, రాఘవరావు, కందాల రవీంద్రనాథ్, సాగర్ శాస్త్రి, లయన్స్ క్లబ్ ఎలైట్ సభ్యులు పాల్గొన్నారు. మేము లయన్స్ క్లబ్ మెయిన్ ఉద్దేశం మా ఫోకస్ ఏరియాలో సైట్ అన్నది ప్రైమరీగా మేము ఇప్పటివరకు తీసుకుంటూ వచ్చాం. నివారించదగిన అంధత్వాన్ని వీలైనంత వరకు రూపుమాపాలనే ఉద్దేశం మా లయన్స్ క్లబ్. దానిలో భాగంగా 2020 సంవత్సరంలో ఈ వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ బ్లైండ్నెస్ అవేర్నెస్ ఆర్గనైజేషన్ కలిపి ఈ ప్రతి సంవత్సరం అక్టోబర్లో 2వ లక్షవారాన్ని వరల్డ్ సైట్ డే కింద మేము జరుపుకోవడం జరుగుతుంది. దానిలో భాగంగా ఈరోజు మన ఎలైట్ క్లబ్ వారి సంయుక్త ఆధ్వర్యంలో జరుగుతున్న ఈ కంటి వైద్య శిబిరానికి సుమారుగా 600 మంది విద్యార్థులు హాజరవడం జరుగుతుంది. ఈ కార్యక్రమాన్ని ఇంత చక్కగా నిర్వహిస్తున్న ఎలైట్ క్లబ్ వారికి, వారి సభ్యులకు, ప్రెసిడెంట్ గారికి అందరికీ కూడా మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేసుకుంటాం. ఇందుకు వచ్చిన వారికి కూడా మేము మా లయన్స్ క్లబ్ కాకినాడ ఎలైట్ తరఫున ప్రత్యేకంగా మేము ధన్యవాదాలు తెలుపుకుంటున్నామండి. అదేవిధంగా మా లయన్స్ క్లబ్ కాకినాడ ఎలైట్ ప్రెసిడెంట్ అయిన ఎంఎస్ఆర్వి సత్యనారాయణ గారు చేస్తూ అనేక కార్యక్రమాలు ఈ సంవత్సరం జూలై 1 నుంచి ఆయన ఛార్జ్ తీసుకున్న నుంచి ఈరోజు కూడా డిఫరెంట్ కార్యక్రమాలు చేస్తున్నాను. అందులో భాగంగా ఈరోజు ఇక్కడ ఇది చేస్తున్న ఈ ఐ క్యాంప్ మేము పెట్టడం జరిగింది. అదే ఫ్యూచర్లో కూడా చాలా మంచి మంచి కార్యక్రమాలు ఆయన ప్లాన్ చేస్తున్నారు ఆయన. సో ఈ యొక్క పర్టికులర్ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మీరు అడిగిన వెంటనే కాదకుండా తన విలువైన సమయాన్ని కేటాయించి వచ్చిన మా లయన్స్ గవర్నర్ లయన్ ఈశ్వర్ కుమార్ గారికి, అలాగే మా ఇమీడియట్ పాస్ట్ డిస్ట్రిక్ట్ గవర్నర్ వేలూరు సున్నాని గారికి, మా మెంబర్స్ అందరికీ కూడా మేము పేరు పేరున మేము ధన్యవాదాలు తెలుపుకుంటూ ఈ కార్యక్రమంలో సక్సెస్ చేయడానికి మాకు సహకరించి ప్రతి ఒక్కరు కూడా మరొకసారి ధన్యవాదాలు. అందరికీ నమస్కారం అండి. ఈరోజు ఆంధ్ర పాలిటెక్నిక్ కాలేజీలో వరల్డ్ సైట్ డే సందర్భంగా మా కాకినాడ ఎలైట్ మెంబర్స్ చేత ఈ ఐ టెస్టింగ్ క్యాంపు కండక్ట్ చేస్తున్నాము. సుమారు 600 మంది విద్యార్థులకి ఈరోజు కంటి పరీక్ష చేస్తున్నారు. ఈ ప్రోగ్రామ్కి ఈ ఆంధ్ర పాలిటెక్నిక్ మా ఎలైట్ క్లబ్ సభ్యులైన విఠల్ గారు సహకారాన్ని అందిస్తున్నారు. అలాగే ఈ వాసన ఐకేరి వాళ్ళ సౌజన్యంతో మేము ఈరోజు ఈ కార్యక్రమాలు చేస్తున్నాము. అలాగే ఫ్యూచర్లో కూడా అనేక కార్యక్రమాలు నిర్వహిద్దాం అనుకుంటున్నాము. అలాగే ఇన్నోదయ హాస్పిటల్స్ వారి సహకారంతో ఇంచుమించుగా కాకినాడలో డయాబెటిక్ టెస్ట్ అని ఇవన్నీ చేస్తున్నాము. మెగా క్యాంప్స్ కూడా కండక్ట్ చేద్దాం అనుకుంటున్నాము. ఈ కార్యక్రమం చేసిన మా మిత్రులందరికీ ధన్యవాదాలు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ఈ నెల 14 నుండి 20 వరకు పల్లె పండుగ పంచాయతీ వారోత్సవాలు. జిల్లా కలెక్టర్ షాన్ మోహన్ వెల్లడి. పిఠాపురం నియోజకవర్గంలో డ్వాక్రా సంఘాల పేరిట 16 కోట్ల అవినీతికి పాల్పడిన వారిపై చర్యలు తీసుకోవాలి. జిల్లా కలెక్టర్కు వినతి పత్రం అందించిన మాజీ ఎమ్మెల్యే వర్మ, డ్వాక్రా మహిళలు. ఆరవ రోజు సింహారోహణం అవతారంలో దర్శనమిచ్చిన శ్రీ బాల త్రిపుర సుందరి అమ్మవారు. దర్శించి తరించిన భక్తజనులు. దేశవ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీకి మరింత జనాదరణ పెరిగింది. మాజీ కేంద్ర మంత్రి ఎంఎం పళ్లంరాజు స్పష్టం. ఇవి ఇప్పటివరకున్న వార్తల సమాహారం. నమస్కారం.
8 దశాబ్దాలుగా 4 తరాల విశ్వాసం. మంచి హస్తవాసి గల కాకినాడ డాక్టర్ బసవయ్య గారు సోరియాసిస్, బొల్లి, C5, C6 సర్వికల్ స్పాండిలోసిస్, L4, L5 లుంబార్ స్పాండిలోసిస్, గ్యాస్ట్రిక్ అల్సర్, మూల వ్యాధి, అజీర్తి, స్త్రీల ఋతు సమస్యలు, PCOD, పేనుకొరుకుడు, పిప్పిగోళ్లు, ఆనెలు, సూరేడుకాయలు, తల వెంట్రుకలు రాలిపోవుట, తలలో చుండ్రు, మాడుపోటు నివారణలో ఉభయ తెలుగు రాష్ట్రాలలో అగ్రగామి కాకినాడ డాక్టర్ బసవయ్య ఆయుర్వేద హాస్పిటల్. CMR షాపింగ్ మాల్ ఎదురుగా గన్నాబత్తుల కళ్యాణ మండపం బిల్డింగ్, PP రోడ్, భీమవరం. ప్రతి గురువారం ఉదయం 10 గంటల నుండి 4 గంటల వరకు. జగన్నాథపురం శివాలయం ఎదురుగా కాకినాడ ప్రతి శుక్రవారం ఉదయం 10 గంటల నుండి 2 గంటల వరకు మరియు సాయంత్రం 5 గంటల నుండి రాత్రి 8 గంటల వరకు. కోటిపల్లి బస్టాండ్, దుర్గగుడి వెనుక 2వ వీధి, రాజమండ్రి. ప్రతి ఆదివారం ఉదయం 9 గంటల నుండి మధ్యాహ్నం 3 గంటల వరకు.